Now I request Krishnapani garu to introduce the topic. నమస్కారం అండి. నమస్కారం. రామకృష్ణ గారు మన వాట్సాప్ గ్రూప్ లో ఒక మంచి వీడియో పెట్టారండి ఇవాళ. బహుశా చాలా మంది చూసే ఉంటారు అనుకుంటున్నాను. అది దాదాపు 1 గంట సేపు వీడియో. కృష్ణమూర్తి గారు, యాలన్ డబ్ల్యూ ఆండర్సన్ అనేటటువంటి ఒక ప్రొఫెసర్ గారు, వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంభాషణ అది. ఆ డైలాగ్ చాలా, అంటే మనం ఎంచుకున్నటువంటి విషయానికి చాలా అనువైనటువంటిది. అంటే దాని సారమంతా కూడా మనకు ఆ డైలాగులో తెలుస్తుంది. దాన్నే నేను సమగ్రంగా వినడం జరిగింది. క్లుప్తంగా అదే ఆధారం చేసుకుని కొన్ని విషయాలు చెప్తానండి. ప్రారంభంలోనే కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, ఒక వ్యక్తిలో మౌలికమైనటువంటి సమగ్రమైనటువంటి పరివర్తన రావాలి అంటే బాధ్యత స్వీకరించడం అనేటటువంటిది మొట్టమొదటి అంశం. రెస్పాన్సిబిలిటీ. చాలా సందర్భాల్లో మనకేంటంటే, కృష్ణమూర్తి గారే అన్నారు, లోకంలో ఉన్నటువంటి 95% 99% ఎవరు కూడా వారికి ఆ తీవ్రమైనటువంటి అది లేదు, తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస లేదు. ఎందుకంటే ఆ సగటు మానవుడి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది అంటే, అది గంభీరమైనటువంటి విషయాల గురించి ఆలోచించేటటువంటి దృక్పథం లేదు దానికి. అలా లేకపోగా వారి యొక్క మానసికమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఎట్లా ఉన్నాయంటే అవన్నీ కూడా వినాశం వైపు దారితీస్తున్నాయి అంటారు. విత్ ది హ్యూమన్ మైండ్ విచ్ ఇస్ డిస్ట్రక్టివ్ అన్నారు. అందుకనే ఆయన ఇప్పుడు మనం ఎంచుకున్నటువంటి విషయము రిలేషన్షిప్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టైమ్ టు ట్రాన్స్ఫర్మేషన్. నేను ఇక్కడ ఒకటి రెండు మాటలు చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను నాలెడ్జ్ అనేటటువంటి పదానికి పరిజ్ఞానము అనేటటువంటి తెలుగు పదం వాడుతున్నాను. పరిజ్ఞానము, జ్ఞానము అనట్లేదు నేను. జ్ఞానానికి వేరే అర్థాలు ఉన్నాయి, సంప్రదాయంలో ఇంకా చాలా దానికి వివరణ ఉంది. పరిజ్ఞానము అంటే చుట్టూ ఉన్నటువంటి విషయాల నుంచి మనం సేకరించినటువంటి జ్ఞానాన్ని పరిజ్ఞానం అన్నారు. పరి అనేటటువంటి ఉపసర్గ తెలుగులో కానీ సంస్కృతంలో కానీ చుట్టూ మన చుట్టూ ఉన్నటువంటిది, వాతావరణం అనండి, మనకున్నటువంటి ఇంద్రియాలనండి, విషయాలనండి, వాటి నుంచి సేకరించినటువంటి జ్ఞానాన్ని పరిజ్ఞానం అంటున్నాం. కాబట్టి నాలెడ్జ్ అంటే నేను పరిజ్ఞానం అనేటటువంటి మాట వాడుతున్నాను. మొన్న రామకృష్ణ గారు కూడా మాట్లాడుతున్న సందర్భంలో ఒక విషయం చెప్పడం జరిగింది. ఇంటెలిజెన్స్ అనేటటువంటి పదానికి ప్రజ్ఞ అనేటటువంటి పదం వాడుతున్నాం. ప్రజ్ఞ అంటే ప్రకృష్టమైనటువంటి జ్ఞానము. ప్రకర్ష అంటే సంస్కృతంలో తెలుగులో కూడా చాలా ఉన్నతమైనటువంటిది, విశిష్టత కలిగినటువంటిది, అత్యున్నతమైనటువంటిది అనేటటువంటి అర్థాల్లో వాడతారు. అటువంటి జ్ఞానము ప్రజ్ఞ. ఆ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది మామూలు మనకు ఉండేటటువంటి మానసికమైనటువంటి పరిజ్ఞానం కాకుండా అది చాలా, అంటే కాలానికి ఏ రకంగానూ సంబంధం లేనటువంటిది. కాబట్టి దాన్ని ప్రజ్ఞ అంటున్నాము. అంటే మనం ఈ కొన్ని తెలుగు పదాలు వాడినప్పుడు వాటి యొక్క నిర్వచనం మనకి స్పష్టంగా ఉంటే మనకి అర్థం అవడానికి సులభంగా ఉంటుందని చెప్తున్నానండి. సో ఈ పరిజ్ఞానానికి, కాలానికి, పరివర్తన అనేటటువంటి విషయానికి అసలు సంబంధం ఏమిటి అనేటటువంటి అంశం మనం చర్చిస్తున్నాం. ఇండివిజువల్ అంటే వ్యక్తి. వ్యక్తి అనేటటువంటిది పదానికి కృష్ణమూర్తి గారు ఏం చెప్తారంటే, అది ఖండాలుగా విడదీయనటువంటి విషయాన్ని ఇండివిజువల్ అంటారు. దట్ విచ్ ఈజ్ ఇండివిజిబుల్. దానిని మనం ఖండాలుగా చేసి, ముక్కలుగా చేసి చూసేటటువంటి వ్యవహారం కాదు. అది సమగ్రమైనటువంటిది, సంపూర్ణమైనటువంటిది, శకలాత్మకము కానటువంటిది. ఇట్ ఈస్ హోల్, కంప్లీట్, అన్ఫ్రాగ్మెంటెడ్ అంటారు. అన్ఫ్రాగ్మెంటెడ్ అని దాంట్లో ఇంకొక పదం వాడతారు, చాలా చక్కటి పదం అది. కృష్ణమూర్తి గారు ఈ హోల్
అంటే ఈ టోటాలిటీ, సంపూర్ణత, పరిపూర్ణత అని దేన్నైతే అంటున్నామో అదే అతి పవిత్రమైనటువంటిది. ఇట్ ఈస్ వెరీ హోలీ అంటారు ఆయన. ఆ హోల్నెస్ లోంచే ఈ హోలీ అనేటటువంటిది కూడా మనం గుర్తించాలి. ఎందుకంటే అది మానసికమైనటువంటి ఏ వ్యవహారము కూడా దాన్ని స్పృశించలేదు కాబట్టి అది చాలా పవిత్రమైనటువంటిది అనేటటువంటి విషయాన్ని కూడా వారు చెప్తారు. కాబట్టి ఇండివిజువల్ అంటే కేవలము ఒక వ్యక్తి ఏదో ఒక శరీరాన్ని ధరించి వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తిలాగా కాకుండా అది ఎలాగా ఉంది, మనం అందరము వీఆర్ ఆల్ ఇండివిజువల్స్, మనం అందరం కూడా విడివిడిగా ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఒక క్వాలిటేటివ్, దాంట్లో ఒక లక్షణము, విశిష్టమైనటువంటి లక్షణం ఏముంది అంటే అది విడదీయరానటువంటిది, ఇదంతా కూడా సమగ్రంగా ఉన్నది అంటారు ఆయన. క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ డిఫరెన్స్ ని గమనించాలి ఇండివిజువల్లో అంటారు. ఈ రెస్పాన్సిబిలిటీ అనేటటువంటిది ప్రారంభంలోనే ఆయన చెప్పారు. బాధ్యత అనేటటువంటిది ఏమిటి? బాధ్యత అంటే ఆయన ఏమంటారంటే, బాధ్యత అంటే ట్రెమండస్ అటెన్షన్, ట్రెమండస్ కేర్ అండ్ ట్రెమండస్ డిలిజెన్స్ అంటారు. అంటే ఆ సమగ్రంగా మనం దాని యందు దృష్టి సారించేటట్లుగా, దాన్ని ఎంతో జాగ్రత్తగా మనం చూసే విధంగా, తర్వాత మనం చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో అది చాలా నైపుణ్యంతో చేయవలసినటువంటిది. అంటే దాంట్లో ఒక విధమైనటువంటి డిలిజెన్స్ ఉంది. డిలిజెన్స్ అంటే చాలా జాగ్రత్తగా ఏ పని చేసినా కూడా చాలా జాగ్రత్తగా చేయవలసినటువంటిది ఉంది. ఈ రెస్పాన్సిబిలిటీ అంటే ఇవన్నీ కూడా దాంట్లో కూడుకొని ఉన్నాయి. బాధ్యతతోటి వ్యవహరించడము అంటే ఇవన్నీ కూడా దాంట్లో అంశాలే. అలా లేకపోతే ఈ రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ అని ఏదైతే అంటున్నారో, మౌలికమైనటువంటి పరివర్తన ఎక్కడా కూడా రావడానికి తావు లేకుండా అయిపోతుంది. కాబట్టి చాలా బాధ్యతతోటి కూడుకున్నటువంటి వ్యవహారము. అలాగే దీనివల్ల ఏమిటి, ఎక్కడ రావాలి మార్పు? అసలు ఈ మార్పు ఎక్కడ రావాలి? బయట రావాలా, లోపల రావాలా? ఈ బయట లోపల అనేటటువంటిది కూడా ఇది కృత్రిమమైనటువంటి విభజన అంటారు ఆయన. ది ఇన్నర్ ఇస్ ది అవుటర్ అండ్ ది అవుటర్ ఇస్ ది ఇన్నర్. ఇది కృత్రిమమైనటువంటి విభజన తప్ప ఇన్నరు అవుటరు రెండు కాదండి, అదంతా ఒకటే. ఈ సమాజము, మనం సృష్టించినటువంటి నాగరికత, మనం సృష్టించినటువంటి సంస్కృతి, ఇదంతా కూడా దీంట్లోంచి ఉద్భవించినటువంటిదే. మనము దాది రెండుగా కాదు, ఒకటే అనేటటువంటిది మనం గమనించాలి. అలాగే ఈ రావలసినటువంటి పరివర్తన ఒక రకంగా చెప్పాలంటే రెవల్యూషన్ అన్నారు. రెవల్యూషన్ అంటే ఒక విప్లవం రావాలి. ఆ విప్లవము ఆంతరంగికంగా రావాలి, మన మనస్సులో రావాలి. సైకి, రెవల్యూషన్ ఇన్ ది సైకి అంటారు ఆయన. ఆ విప్లవం అనేటటువంటి మన అంతరంగంలో రావాలి. అది కూడా మనం దీన్ని గమనించాలి. అప్పుడు ఏమవుతుందంటే ది ఇన్వర్డ్ విల్ ఎఫెక్ట్ ది అవుట్వర్డ్ అంటారు. మనలో ఆ పరివర్తన వచ్చినప్పుడు దాని యొక్క ప్రభావము మన చుట్టూ ఉన్నటువంటి లోకానికి కూడా ఆ రకమైనటువంటి పరివర్తన వచ్చేందుకు దోహదం చేసినటువంటి వాళ్ళం అవుతాము. అంతేగాని బయట మార్పులు, పైన మార్పులు చేసుకుంటూ పోయి రాజకీయంగానో, సామాజికంగానో, ఆర్థికంగానో, లేకపోతే ఇంకో రకంగానో బాహ్యమైనటువంటి వాతావరణం, బాహ్యమైనటువంటి ప్రపంచంలో మనం ఇలా మార్పులు చేసుకుంటూ వెళితే అది జరిగే పని కాదు, ఎప్పటికీ జరగదు. అది ఏదైనా మార్పు జరగాలి, ఏదైనా మౌలికమైనటువంటి పరివర్తన జరగాలి అంటే అది ఆంతరికంగానే జరగాలి. అంతరంగములో ఆ మార్పు జరిగినప్పుడు దాని యొక్క ప్రభావము బహిర్గతమై అది మనకున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, చుట్టూ ఉన్నటువంటి వాతావరణము, ప్రపంచాన్ని కూడా మనం ప్రభావితం చేయగలుగుతాము. అంటే ఒక రకంగా ఏంటంటే ఆ పునరుత్పత్తి జరగాలి, అంటే రీజనరేషన్ అనేటటువంటిది జరగాలి. రెవల్యూషన్ తో పాటు రీజనరేషన్ అనేటటువంటిది కూడా జరగాలి. ఆయన ఆ వీడియో కనుక చూస్తే మనం చాలా
ఒక తీవ్రమైనటువంటి ఆందోళన కనిపిస్తుంది. ఆయన ఏమంటారంటే, నేను ప్రపంచం అంతా తిరుగుతున్నానండి, కొన్ని దేశాలు తప్ప ప్రపంచంలో చాలా దేశాలు తిరిగాను, అన్ని చోట్ల కూడా నేను ఈ దుస్థితి చూస్తున్నాను, మీరు అర్థం చేసుకోవట్లేదు, నేను నా మనసులో ఎటువంటి ఆందోళన ఉందో, ఐ కాంట్ టెల్ యూ వాట్ ఐ ఫీల్ అంటారు ఆయన. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి హింసా ప్రవృత్తి అనుకోండి, లేకపోతే మనుషుల్లో ఉన్నటువంటి ఈర్ష్యా ద్వేషాలు అనుకోండి, ఈ లోభము మోహము, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను. నా అంతరంగంలో ఏం జరుగుతుందో అసలు మీకు చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది మార్చాలి. ఇది మార్పు అనేటటువంటిది ఇది ఏదో సిద్ధాంతపరంగానో లేకపోతే ఒక ఆలోచనగానో లేకపోతే ఎవరో ఒకళ్ళు చెప్పినటువంటి అంశంగానో తీసుకుని దాన్ని మనం ఒక థియరీ కింద దాన్ని మార్చుకుని సరేనండి ఇది చేయాల్సింది కదా చూద్దాము అనేటటువంటిది. ఎందుకంటే మనసుకున్నటువంటి లక్షణం ఏంటంటే ఏదైనా అది తీవ్రమైనటువంటి సమస్య వస్తే అది పక్కదారికి పట్టేస్తుంది. అది మనం కూడా మామూలుగా కూడా మన జీవితంలో చూస్తూ ఉంటాం. ఏదైనా పెద్ద సమస్య వచ్చిందనుకోండి, ఆపుదామండి, దీన్ని ఆలోచిద్దాము అంటే సమయమే దీన్ని ఏదో రకంగా దీనికి పరిష్కారం చెప్తుంది, దీనికి ఏదో సమాధానం చెప్తుంది అనేటటువంటి ధోరణిలో వెళ్ళిపోతాము. అలా కాకుండా ఆయన ఒక చక్కటి పదం వాడారు, రీఇన్కార్నేట్ నౌ అన్నాడు. రీఇన్కార్నేట్ నౌ అంటే ఇప్పుడు మనలో పునర్జన్మ కలగాలి, అది ఎప్పుడో కలగడం కాదు, ఈ తక్షణమే ఈ క్షణంలో జరగవలసినటువంటిది అది. తర్వాత ఆయన ఒక చక్కటి వివరణ కూడా ఇచ్చారు. ఆయన కల్చర్ అంటే ఏమిటి, సివిలైజేషన్ అంటే ఏమిటి అనేటటువంటి మాట కూడా ఆయన చాలా చక్కటి వివరణ ఇచ్చారు. కల్చర్ అనేటటువంటిది, కల్చర్ అంటే సంస్కృతి అనేటటువంటి దాంట్లో ఎదుగుదల, పెరుగుదల, గ్రోత్ అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. ఇట్ ఈస్ ది ఫ్లవరింగ్ ఇన్ గుడ్నెస్ అనేటటువంటి మంచి వాక్యాన్ని వాడారు. సంస్కృతి అంటే సంస్కరణ అంటే ఇంకా రిఫైన్ చేయడం, దాన్ని ఇంకా ఇంకా చాలా బాగా తయారు చేయడము అనేటటువంటి అర్థం సంస్కృతి అంటే. ఆ సంస్కరణ జరగాలి అంటే ఆ సంస్కరణ ఏమిటి అంటే దాని ఎటువంటి మనం దానికి అవకాశం ఇవ్వాలంటే ఒక చక్కటి పువ్వు, మంచితనం అనేటటువంటి ఒక పువ్వు చక్కగా వికసించడానికి మనము దోహదపడేటటువంటి వాతావరణాన్ని ఆంతరంగికంగా సృష్టించడము, ఇది మనకు అవసరము. అదే రీఇన్కార్నేటింగ్ నవ్ అంటారని. ఇది నాగరికతతోటి పోల్చుకోవద్దు. నాగరికత అంటే పాశ్చాత్య నాగరికత, పూర్వ దేశాల్లో ఉన్నటువంటి నాగరికత, ఈ నాగరికతలన్నీ కూడా వినాశం వైపే ప్రయాణిస్తున్నాయి తప్ప దీంట్లో ఎక్కడా కూడా ఆ ఎదుగుదల, ఆ పెరుగుదల అనేటటువంటిది కనిపించటం లేదు అంటారు. అలాగే రిలీజియన్ అనేటటువంటి పదానికి కూడా ఆయన ఒక చక్కటి నిర్వచనం చెప్పారు. రిలీజియన్ ఇస్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మ్యాన్. మనిషిలో ఏ పరివర్తననైతే కోరుకుంటున్నామో ఆ పరివర్తన కలగడమే రిలీజియన్. రిలీజియన్ అంటే దయచేసి మతం అనుకోవద్దండి. మతం అనే శబ్దానికి చాలా భాషలలో, సంస్కృతంలో కూడాను ఇతరత్ర భాషల్లో కూడా అభిప్రాయము అని ఉంది. మతం అంటే మీ మతము అంటే మీ చాయిస్, మీరు మీ ఒపీనియన్ అనేటటువంటి అర్థంలో ఉంది. అందుకనే హిందీ భాషలో మతం అంటే ఓట్ అని అర్థం ఉంది. మత్ అంటే ఓట్. ఓట్ అంటే ఏమిటి? నా అభిప్రాయాన్ని తెలియజేయడం, నా ఆప్షన్, నా సెలెక్షన్, నా చాయిస్ని తెలియజేయడాన్ని మత్ అంటారు. అది ధర్మాన్ని, రిలీజియన్కి కూడా మతం అనేటటువంటి తెలుగులో వాడుతూ ఉంటాం. అది సమంజసమైనటువంటిది కాదు. రిలీజియన్ అంటే ఇక్కడ మనిషి సృష్టించినటువంటి ఒక ధర్మము, ఇట్ ఈజ్ ఎ లా. మనిషి సృష్టించినటువంటి ధర్మాన్ని రిలీజియన్ అనేటటువంటి పదము ఆయన ఇంగ్లీష్లో వాడడం జరుగుతోంది. ఇది మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఆ వీడియో చూస్తే నాకు ఇంకోటి బాధ ఏం కలిగిందంటే, పాపం ఆయన చాలా తాపత్రయపడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, పర్సనల్లీ ఐఎమ్ ట్రెమెండస్లీ కన్సర్న్డ్. వైయక్తికంగా నాకు ఏమిటి ఇది, ప్రపంచంలో ఎక్కడా కూడా పరివర్తన అనేటటువంటిది ఏదైతే రావాల్సిందో అది ఎందుకు రావట్లేదు మనుషుల్లో అనేటటువంటి విపరీతమైనటువంటి, అంటే ఆందోళన అనద్దు కానీ ఆయనకి ఉన్నటువంటి కన్సర్న్,
ఆ కన్సర్న్ తెలియజేస్తూ ఉంటారు. ఆ కన్సర్న్ తెలియజేయడం వలన అదేంటంటే ఆయన అంటారు, ఐఎమ్ షాక్డ్ అంటారు ఆయన. నాకు పెద్ద ఆఘాతం లాగా ఇదేంటంటే నేను తట్టుకోలేనటువంటి ఒక దాన్ని చూస్తున్నాను నేను. దీనివల్ల అంటే ఎక్కడికక్కడ డీజనరేషన్ అయిపోతుంది. ఆయన ఎక్కడైతే రీజనరేషన్ అనేటటువంటిది కోరుకున్నారో ఇక్కడ డీజనరేషన్ అంటే పతనం వైపు సాగుతోంది. ఇదంతా కూడా శిథిలమైపోతోంది. మనం ఏ సమాజాన్ని, ఏ వ్యక్తిని, ఏ రకమైనటువంటి మానవాళిని సృష్టించుకున్నామో అదంతా కూడా ఒక రకంగా అది శిథిలమైపోతోంది, అధఃపతనం అయిపోయేటటువంటి పరిస్థితి మనం కల్పించుకున్నాము. ఇది జ్ఞానము, పరిజ్ఞానముతోటి పోల్చుకుని ఆయన ఏమంటారంటే పరిజ్ఞానం అనేటటువంటిది కాలముతోటి కూడుకున్నటువంటిది. ఇంతకు పూర్వం మనం చూసినటువంటి అంశాలే మనిషికి కలిగేటటువంటి అనుభవాలు, ఆ అనుభవాల నుండి సంతరించుకున్నటువంటి పరిజ్ఞానము, ఆ పరిజ్ఞానాన్ని గుర్తుపెట్టుకుని ఉండేటట్లుగా ఉన్నటువంటి స్మృతి, ఈ మూడు అంశాలే మనస్సుకి తెలుసు. ఇదంతా కూడా గతమే. గతము కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో చాలా అవసరము. పూటకి రోజు రోజుకి అదే కొత్త విషయాలు నేర్చుకోలేం కదండి. ఇప్పుడు లోకంలో జీవించడానికి కావలసినటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అది పరిజ్ఞానం కింద వస్తుంది. ఆ పరిజ్ఞానం అవసరము. కానీ మానసికంగా ఈ పరిజ్ఞానం నుండి ఏ రకమైనటువంటి పరివర్తన రాదు. ఎందుకంటే ఇదే ఒక అవరోధంగా వ్యవహరిస్తుంది. ఈ అవరోధంగా వ్యవహరించినందుకు అక్కడ ఏమవుతుంది అంటే ఆ ప్రెజెంట్ లో, ఈ క్షణములో ఇవేవి కూడా లేకుండా, గతము యొక్క స్పర్శ లేకుండా యథాతథంగా మనము చూడగలిగిన నాడే ఆ రకమైనటువంటి పరివర్తన అనేటటువంటిది రావడానికి అవకాశం ఉంది. అందుకని ఆయన ఏమంటారంటే ఈ జ్ఞానం అనేటటువంటిది పరిజ్ఞానం అని దేన్నైతే అనుకుంటున్నామో అది రెపిటేటివ్. అది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. అది ఒకే పనిని మళ్ళీ చేస్తూ ఉంటాం. అది ఎందుకంటే అది గతం నుంచి వచ్చేటటువంటిది, అది నేర్చుకొని వస్తుంది కాబట్టి అలా దాని నుండే వ్యవహరిస్తున్నాము. ఇక్కడ నూతనత్వం అనేటటువంటిది ఎక్కడా కనిపించట్లేదు. బాహ్యమైనటువంటి విషయాలపైన ఆధారపడి వ్యవహరించవలసినటువంటి సందర్భము గనక వస్తే అది గతాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది. అలా కాకుండా బీ ఎ లైట్ అంటూ వన్ సెల్ఫ్ అంటారు. నీకు నువ్వే ప్రకాశముగా ఉండగలిగేటటువంటి స్థితి ఉందా? కెన్ యూ బి ఎ లైట్ అంటూ వన్ సెల్ఫ్? స్వయం జ్యోతివై వ్యవహరించగలుగుతావా? ఈ ఫ్రీడమ్ అనేటటువంటిది ఎక్కడ మొదలవుతుంది అంటే ఎండింగ్ ఆఫ్ ది నోన్. గతముని అంతం చేసినప్పుడు అక్కడ నిజమైనటువంటి స్వేచ్ఛ, నిజమైనటువంటి ఒక పదం వాడాలంటే నిజమైనటువంటి విముక్తి కలిగి ఉండడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి పరిజ్ఞానము, కాలము ఈ రెండిటి వలన కూడా మనం ఆయన చెప్పినటువంటి పరివర్తన రావడానికి సాధ్యపడదు. ఈ తథ్యాన్ని మనము సిద్ధాంతపరంగా కాకుండా ఒక నిజముగా, ఒక వాస్తవికమైనటువంటి అంశముగా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఆ గుర్తింపు వచ్చినప్పుడే మనలో ఈ పరివర్తన జరగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పారు. థ్యాంక్ యూ కృష్ణపణి గారు. థ్యాంక్ యూ. డాక్టర్ రామకృష్ణ గారు, ప్రభంజన్ గారు ఇస్తారా కనెక్షన్? ప్రభంజన్ గారు. అలాగే సార్. ఓకే సార్. డాక్టర్ రామకృష్ణ గారు మాట్లాడతారు సార్? మాట్లాడు. నమస్తే. కృష్ణమోహన్ గారు చాలా సవివరంగా వివరించారు. అయితే పరిజ్ఞానం అనే మాట చాలా అర్థవంతంగా ఉంది. నాలెడ్జ్కి అది కరెక్ట్ మీనింగ్, కరెక్ట్ తెలుగు పదం దానికి. అయితే ఈ పరిజ్ఞానంతో మనము అంటే బాహ్య విషయాల యందు చాలా
మనకి తెలిసిన తనము ఉంటుంది. దాన్నే పరిజ్ఞానం అనొచ్చు మనం. అలాగే మనకి ఎన్నో ఘటనలు జీవితంలో జరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ దాని ప్రభావం వల్ల కలిగిందో, అంటే ఏ యొక్క అనుభవాల వల్ల ఏ యొక్క అభిప్రాయాల్ని మనం నిక్షిప్తం చేస్తున్నామో మెదడులో, సో దానివల్ల కలిగినటువంటి ఇమోషన్స్, దానివల్ల వచ్చినటువంటి ఉద్వేగాలు, భావాలు, తర్వాత ముద్రలు, ఇవన్నీ కూడా మనము బాహ్య జీవితంలో కొన్ని విషయాలకి, అంటే కేవలం జీవనోపాధికి సంబంధించింది, వ్యవహారానికి సంబంధించింది, లేదా అంటే కొన్ని జ్ఞాపకాలతో మనము వ్యవహరించవలసింది, చాలా ఆరోగ్యకరంగా వ్యవహరించాలంటే ఆ జ్ఞానం కొంతవరకు అవసరం అన్నమాట. కానీ ఏ జ్ఞానం అవసరం లేదు అంటే, నిన్న నాకు జరిగిన అనుభవంలో నేను బాగా గాయపడ్డాను. మరెవరో పొగిడితే చాలా పొంగిపోయాను. తర్వాత ఏదో విషయం జరిగినప్పుడు గొప్ప దుఃఖం వచ్చింది. ఆ దుఃఖము కొద్ది కాలంగా కంటిన్యూ అయిపోతుంది. అది జ్ఞాపకం ఇంకా పెట్టుకునే ఉన్నాను. సో అలాగే చాలా చాలా భయపడుతున్నాను. ఆ భయం ఎంతో కొన్ని ఘటనల వల్ల ఏర్పడింది. అది కొనసాగుతూ ఉంది. సో ఈ జ్ఞాపకాలు ఏం చేస్తున్నాయంటే, ఈ జ్ఞాపకాలన్నీ కూడా ఈ పరిజ్ఞానంతో మనము ఒక దుఃఖ జీవితాన్ని జీవిస్తున్నాం. దుఃఖం అంటే దానికి అర్థం అందులో భయం ఉంది, అందులో ద్వేషం ఉంది, అందులో మళ్ళీ అసూయ ఉంది, అందులో సంఘర్షణ ఉంది, అందులో అన్నీ ఉన్నాయి అన్నమాట. దుఃఖం అంటే ఒక ఏదో ఏడవటం అని కాదు, కానీ దుఃఖ జీవితం అంటే అందులో ఒక ఆనందం అనేది కూడా చివరికి ఒక ప్రాబ్లం కింద చివరికంటే వెళితే ఒక చిన్న అల్పానందాలు కూడా ఒక ప్రాబ్లం కింద మారిపోతున్నాయి అన్నమాట. కాబట్టి ప్రతి విషయము దుఃఖం కింద అది ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. కాబట్టి దుఃఖం అనే ఒక్క విషయం తీసుకునే విధంగా మనం చూస్తే, అలాగే పరిజ్ఞానం అనేది ఈ దుఃఖ జీవితంలో కొనసాగుతుంది అన్నమాట. ఏ పరిజ్ఞానము? మనకి సంబంధించిన దుఃఖ అనుభవాలు, భయానుభవాలు, లేదా అంటే పేరు పెట్టడం ఎందుకంటే అవగాహన కోసం. కానీ అనుభవాలు అనేవి ఉన్నాయి, కానీ దానికి దుఃఖం అని పేరు పెట్టాము, భయం అని పేరు పెట్టాము, లేదా అంటే ఆనందం అని పెట్టాము. ఇలాగా రకరకాల ప్లెజరబుల్ అండ్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్గా మనసు విడదీసేసింది. ఇదంతా పరిజ్ఞానమే. ఈ పరిజ్ఞానంతో మనం వ్యవహరిస్తూ ఏమవుతున్నామంటే, అదే ఈ పరిజ్ఞానమే మళ్ళీ రెపిటేటివ్గా మన జీవితంలో ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన సంఘటనని ఒక దుఃఖం కింద, ఒక భయం కింద, లేకపోతే ఒక ఆందోళన కింద, దేనికో దాని కింద మార్చేస్తుంది అన్నమాట. అందులో కొత్తదనాన్ని చూడలేకపోతుంది. ఎందుకంటే పాతదైన ఈ పరిజ్ఞానం, మానసిక పరిజ్ఞానం ఏం చేస్తుంది, అది ప్రస్తుతం ఉండేటువంటి ఒక ఛాలెంజ్ని కానీ, ఒక ఘటనని కానీ ఏం చేస్తుందంటే రిపిటేటివ్గా అదే జ్ఞానంతో మళ్ళీ ట్యాకిల్ చేస్తుంది. కాబట్టి అది ఎండ్ అవ్వదన్నమాట. సో అది మెకానికల్గా మారిపోయింది. మనకి తెలియకుండానే ఆ ప్రతిస్పందన వస్తుంది. ప్రతి దాని మీద కూడా ప్రతిస్పందన, ఇది యాక్షన్ లేదు, అంటే ప్రతి చర్య వస్తుంది అన్నమాట. అంటే చర్య అనేది మనకి తెలియాలి అంటే, నిజమైన చర్య ఏంటో అనేది తెలియాలంటే ప్రతి చర్య నుంచి బయటపడాలి. ప్రతి చర్య అనేది గతం నుంచి వచ్చినటువంటి చర్య, అంటే గతానుభవాలు, గత జ్ఞాపకాలు ఉన్నటువంటి కేంద్రం నుంచి వచ్చినటువంటి చర్య అన్నమాట. సో ఈ పరిజ్ఞానంతో, ఈ మానసిక పరిజ్ఞానంతో, మనసులో స్టోర్ అయినటువంటి ఈ నాలెడ్జ్తో మనము ఈ ప్రతిచర్యల్ని చేస్తున్నాం. ఈ ప్రతిచర్యల వల్ల ఏమవుద్దంటే పరివర్తన అనేది సాధ్యం కాదనమాట. మళ్ళీ చరణంగా పదే అదే విషయాల్ని మనము, అదే కోపము, అదే భయము, అదే సంఘర్షణ, అలాగా ఏది కొత్తదనం లేనటువంటి ఒక జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. దేర్ ఇస్ నథింగ్ న్యూ ఇన్ ఇట్, దేర్ ఇస్ నథింగ్ క్రియేటివ్ ఇన్ ఇట్.
అలాంటి ఒక జీవితము కొనసాగి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే దీని గురించి మనం ఏం చేస్తామంటే ఆ దుఃఖాన్నో, భయాన్నో, లేకపోతే ఘర్షణనో, అశాంతినో వీటిని భరించలేక నాకు ఆపోజిట్ క్రియేట్ చేసుకుంటాం. అంటే మానసికంగా నాకు శాంతి కావాలి, నాకు ధైర్యం కావాలి, తర్వాత నేను కోపం ఉండకూడదు, నేను ప్రశాంత జీవితమే గడపాలి, తర్వాత సంయమనం కావాలి, నాకు గర్వం ఉండకూడదు, వినయం కావాలి. ఇలాగా ఆపోజిట్ ఒక సుగుణాన్ని మనం నిర్మించుకొని అది పొందాలనేటువంటి తాపత్రయంతో మనం వెళ్తాం కదా. అది ఉండకూడదు, ఇది ఉండాలి అని. ఎందుకంటే దీనివల్ల దుఃఖం, బాధ కలుగుతుందని తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ బాధ లేకుండా ఉండాలంటే నేను ఇలాగ ఒక రకమైన మార్పు చెందాలి అని ఒక ప్రయత్నం చేస్తాడు, ఒక గోల్ పెట్టుకుంటాడు. ఆ గోల్లో కాలం ఉంది. ఈ కాలంలో ఎప్పటికీ కూడా పరివర్తన అనేది రాదు. అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు జరగవచ్చు, కానీ పెద్ద ఛాలెంజ్ ఏదైనా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అతను ఏర్పరచుకుంటున్నటువంటి చిన్న చిన్న శాంతి, చిన్న చిన్న ఓపిక, లేకపోతే చిన్న చిన్న సంతోషాలు, నిలుపుకున్నటువంటి ఒక స్థిరస్థితి, ఇదంతా కూడా సడన్ గా కుప్పకూలిపోద్ది పేకమేడలాగా. ఎందుకంటే ప్రాక్టీస్ వల్ల వినయాన్ని, ప్రాక్టీస్ వల్ల ప్రేమని, ప్రాక్టీస్ వల్ల మరి దేన్ని పొందలేరు ఎవరు. ఇట్ ఇస్ నాట్ ప్రాక్టీస్. అయితే ఏదైతే ఉందో అది నశించినప్పుడు కొత్తది ఆవిర్భవిస్తుంది. కాబట్టి మనకి ఏది ఉందంటే గతముతోనే ప్రతి విషయంలోని ప్రవర్తించడం తెలుసు. ఈ గతమే ప్రాతిపదిక, ఇదే పునాదిగా, దీని నుంచే మనం ప్రవర్తించడం జరుగుతుందన్నమాట. సో ఈ గతం ఏం చేస్తుందంటే ప్రతి విషయాన్ని కలుషితం చేసి కొత్త విషయాన్ని కూడా తన గతం కింద, ఆ గతంలోనికే తిప్పేసుకొని దాంట్లోకే మార్చేస్తుంది అనమాట. అంత ప్రభావితం కలిగినటువంటిది అది. అందువల్ల ఇదంతా చూసినప్పుడు మనకి కేవలం ఇటువంటి జీవితంలో ప్రమాదము, ఇటువంటి జీవితంలో అసహ్యము, ఇటువంటి జీవితంలో ఒక గుల్లబారినతనము, పేలవత్వము, ఇదంతా పనికిరానితనము, ఇదంతా ముందు గమనించిన తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీ, మనకి ఒక రకమైన బాధ్యత మనకి కలుగుతుంది. అదేంటి అంటే లేదు, నేను ఇలా జీవించకూడదు అనేసి, అంటే ఆశయం పెట్టుకోవడం కాదు, అది ఈ జీవితం చాలా ప్రమాదకరం అని తెలుసుకున్న తర్వాత అప్పుడు తను ఏంటి జీవితం గురించి అనేసి లోతుల్లోకి వెళ్ళి అన్వేషణ చేయాలి. అంటే ఆలోచన యొక్క స్వభావం ఏంటి, నేను యొక్క స్వరూపం ఏంటి, అసలు ఎందుకు ఈ రకంగా అన్ని చరణంగా అదే భయం, అదే కోపం, అదే సంఘర్షణ జీవితాంతం ఇదేనా, ఇలాగే జీవించాలా, ఈ దుఃఖమే ఉండాలా, దీన్ని మార్పు లేదా, ఇది ఎప్పటికీ అంతం కాదా అనేటువంటి మౌలికమైన ప్రశ్నలు అంతరంగంలో ఒక విప్లవం లాగా చెలరేగాలన్నమాట. అదే ఒక మానసిక విప్లవం. అప్పుడు అటువంటి విప్లవం కలిగినప్పుడు అది ఏం చేస్తుందంటే బాహ్య జీవితంలో తనలో తన ప్రవర్తనలో మార్పుని, అంటే ఒక పరివర్తనని తీసుకొస్తుంది. అంటే అంతరంగ అవగాహన, అంతరంగ పరివర్తన అనేది సమూలంగా జరగకపోతే తప్పకుండా బాహ్యంలో ఆ మార్పు అనేది జరగదనమాట. బాహ్యంలో ఏదైనా ఒక సుగుణాన్ని అభ్యసించి ఆ సుగుణాన్ని ప్రవేశపెట్టాలని చూస్తే ఆ ప్రవేశం నటన అవుతుంది. సో అభ్యాసం వల్ల సుగుణం సంభవించదు అనే విషయాన్ని స్పష్టంగా గ్రహించాలి. అంటే మనలోని ఏ గుణాలు భయంకరంగా మనల్ని, ఇతరుల్ని వేధిస్తున్నాయో, అది ఎంత ఆందోళన కలిగిస్తున్నాయో, ఏ విధంగా సంక్షోభాన్ని కలిగిస్తున్నాయో ప్రత్యక్ష దర్శనం చేసి దాన్ని చూసినందువల్ల కలిగినటువంటి ఒక ప్రమాదాన్ని చూసినప్పుడు అప్పుడు కలుగుతుందన్నమాట. దీంతో ఉండడం అనేది అసాధ్యమనే ఒక విప్లవం కలుగుతుంది. సో అటువంటి దాంతో మనం చూసినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు అతను ఆ జీవితంలో ఉండేటువంటి
సార విహీనతని అర్థం చేసుకోవటం వల్ల ఆ జీవితంతో ఇంకా జీవించలేడు అనమాట. అది జీవించలేని స్థితి. అంటే తను మారాలని అనుకోకర్లేదు, తను జీవించలేడు అనే స్థితిని కనుక్కున్నవాడు అప్పుడు తిరిగి ఒక కొత్త జీవితంలోకి అడుగు పెడతాడు, అలా జీవించలేను అనుకున్నప్పుడు. సో ఆ కొత్త జీవితం పేరే మనకి ట్రాన్స్ఫర్మేషన్, అంటే పరివర్తన అన్నమాట. అప్పుడే పరివర్తన కలుగుతుంది. దీన్నే ఏమంటారంటే ఇందాక కృష్ణపాణి గారు చెప్పినట్టుగా అది తిరిగి పుట్టడం అని అన్నారు. అది రీఇన్కార్నేషన్. కృష్ణమూర్తి గారు ఒక ఉపన్యాసంలో చెప్పారు. అయితే దీన్నే ద్విజుడు అనొచ్చు మనం. అంటే రెండు సార్లు జన్మించిన వాడు అని. అంటే మరణం పొంది మళ్ళీ పుట్టడం అనేది ఒకటన్నమాట. అంటే మామూలుగా తల్లి కడుపును పుట్టడం ఒకటి, తర్వాత అతను అజ్ఞానానికి మరణించి జ్ఞానిగా పుట్టడం ఇంకోటి. దీన్నే ద్విజత్వం అంటారు. సో ఆ రకంగా మనము ఆ రెండవ జన్మ తీసుకోవటం అనేది ఎప్పుడు జరుగుతుందంటే మొదటి దానికి చచ్చిపోయినప్పుడు, మొదటి దానికి మరణించినప్పుడు. అలాగా చచ్చిపోకుండా జన్మ రాదు కదా, కొత్తది రాదు కదా. కాబట్టి ఈ డెత్ అనేది అంటే మనకి ఆంతరంగిక విప్లవం వల్ల వచ్చినటువంటి మానసిక మరణం, ఇప్పుడున్న దానికి మరణం తప్పకుండా సంభవించాలన్నమాట. అంటే అది దాన్ని అంత క్లోజ్గా చూడడం వల్ల, దాంతో ఉండడం వల్ల దాని యొక్క ప్రమాదాన్ని, దాని యొక్క అసహ్యాన్ని, దాని యొక్క పేలవత్వాన్ని, దాని పనికిరానితనాన్ని అంత క్లియర్గా చూసినప్పుడు, అంటే టు సీ ది ట్రూత్ యాజ్ ట్రూత్ అని కృష్ణమూర్తి అంటారు కదా. సో అందుకని సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా, సత్యములో అసత్యాన్ని, అంటే అది సత్యంగా భావిస్తాడు కొన్ని విషయాలు, అయితే అందులో అసత్యం ఉంటుంది. ఆ అసత్యాన్ని అసత్యంగా భావిస్తాడు కొన్ని విషయాన్ని, కానీ నిజంగా అందులో సత్యం ఉండొచ్చు. ఆ సత్యాన్ని ఎవరైతే చూడగలరో వారిలో ఒక పరివర్తన జరుగుతుంది అనమాట. ఇలా చూడాలంటే గత జ్ఞానంతో కూడుకుని ఉన్నటువంటి ఆ పరిజ్ఞానంతో కూడుకున్న మనస్సు చూడలేదన్నమాట. కాబట్టి అందులో ఏ రకంగా కూడా తన గత సంబంధమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించకుండా తను కేవలం దాన్ని ఏదో మార్పు చేయాలనో, ఆ భవిష్యత్తులో అది గమ్యం చేరాలనో, ఇది బాగులేదనో, ఇది బాగుందనో, ఇది ఖండించడం, ఒప్పుకోవడం, తిరస్కరించడం, తర్వాత కొన్ని విషయాల్ని లో ఇష్టపడడం, కొన్ని విషయాల్లో అయిష్టపడడం, ఇలా ఏదో ఒక జోక్యం మనసు నిరంతరం ఉన్నదాంతో చేసుకుంటుంది. కాబట్టి ఆ జోక్యంతో కూడుకున్న మనస్సు ఏంటి? గత జ్ఞానంతో పరిజ్ఞానంతో కూడుకున్న మనస్సు అన్నమాట. దాని ప్రమేయం ఏది లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చూసినప్పుడు ట్రూత్ని ట్రూత్గా, అన్ట్రూత్ని అన్ట్రూత్గా చూడటం జరుగుతుందన్నమాట. అలాగ చూసినప్పుడు వచ్చేదే ఒక సమూలమైన ఒక పరివర్తన. అది సమూలమైంది. మార్పు అనేది ఏంటి అంటే మార్చేది తిరిగి మార్చబడాలి. ఒక సంస్కరణ ఉందంటే తిరిగి సంస్కరించాలి. ఆ సంస్కరణ మళ్ళీ తిరిగి సంస్కరించాలి. ఇలా పోతూనే ఉంటుందన్నమాట. సో ఆ వ్యక్తి ఉంటాడు, రంగుల బట్టలు మారుస్తుంటాడు. వ్యక్తి అతనే కదా. సో కాబట్టి మార్పు బయట కాదు, మొత్తానికి మార్పు జరగాలి. ఈ మొత్తానికి మార్పు జరగాలి అంటే అంతరంగ విప్లవం జరగాలి. అంతరంగంలో అతను ఉన్నటువంటి జీవితానికి మరణించాలి. సో అటువంటి ఒక మరణం సంభవించినప్పుడు అప్పుడు ఈ ద్విజత్వం వస్తుంది. అంటే తిరిగి పుట్టడం, అంటే అజ్ఞానానికి మరణించి జ్ఞానంలో పుట్టడం అనేది జరుగుతుంది. ఈ జ్ఞానమే ప్రజ్ఞావంతమైన జీవితం అన్నమాట. సో ఇది రాకుండా ఈ ఏ రకమైన శాంతి ప్రపంచంలో నెలకొనడం అసాధ్యం అన్నమాట. కానీ మనిషి అన్నీ చాలా చాలా ముఖ్యం అనుకుంటాడు, కానీ ఇది మాత్రం అముఖ్యం అనుకుంటాడు. ఏది అముఖ్యమో అది ముఖ్యము, ఏది ముఖ్యమో అది అముఖ్యము. అముఖ్యమైనది ముఖ్యం అవ్వాలి, ముఖ్యమైనది అముఖ్యం అవ్వాలి. ఇది చాలా కష్టం అయిపోతుంది జీవితంలో అన్నమాట. ఎందుకంటే అముఖ్యతనే ముఖ్యంగా చేసుకొని జీవిస్తున్నటువంటి మనిషికి దాన్ని వదలమంటే భయం అన్నమాట. సో కాబట్టి ఆ జీవితం అంటే తనకి తెలిసిన విషయాలకి మరణించటం. సో అది కొత్త జీవితంలో అడుగు పెట్టడం. సో ఈ మరణాన్ని మనిషి ఒప్పుకోడు, కానీ
ఆ మరణం తర్వాత వచ్చినటువంటి ఒక తను ఊహించిన స్వర్గ జీవితం, ఊహించిన లిబరేషన్ జీవితం, ఊహించినటువంటి ప్రశాంత జీవితం, పరమానంద జీవితం, కాలాతీత జీవితం, అయితే ఎల్లప్పుడూ దుఃఖమే లేనటువంటి దుఃఖమే ఎరుగని జీవితం, దాని గురించి కళ్ళ కంటే ఏం లాభం? ఇప్పుడు ఉన్నదానికి మరణించడం అనేది తెలిస్తేనే, ఉన్నదాన్ని వదులుకోవడం అనేది తెలిస్తేనే ఆ లేనిది వస్తుంది. ఇక్కడ ఒక మెట్లు ఎక్కుతూ ఒక మన కొండ మీదకి చేరడానికి ఒక మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కుతుంటాం అనుకోండి. మెట్లు ఎక్కుతుంటే ఒకరు ఎలాగంటే అక్కడ చిన్న రత్నాలు పొళ్ళు ఉంటాయి. కొంత దూరం వెళ్ళేసరికి కనబడగానే అక్కడ ఆగిపోయి ఏరుకోవడం మొదలు పెడతారు. మరికొంత దూరం వెళ్ళేసరికి ఏమవుతుందంటే అక్కడ మంచి భోజనం ఉంటుంది, రకరకాల ఫుడ్. ఆ ఫుడ్ తింటూ హాయిగా ఇక్కడ ఉంది, ఇంతకాలంలో ఇంత మంచి ఫుడ్ ఇక్కడ దొరుకుతుందని తెలియదే అనేసి అక్కడ ఉండిపోతారు కొంతమంది. ఇంకొంచెం మీదకి ఎక్కిన వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నృత్యాలు లేకపోతే రకరకాల వినోదాలు ఉంటాయి. ఆ వినోదాల్లో కొంతమంది ఆగిపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే అంతకన్నా విలువైనవి జీవితంలో మరేవో కనిపిస్తే దాంతోనే ఆగిపోతారు. అలాగా కొండ శిఖరాన్ని చేరకుండా మనస్సుకి ఇంపైన విషయాలలో ఆగిపోవడం జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి తను ఎక్కడ ఆగిపోయాడు అనేటువంటి విషయం తెలుసుకోవాలి. కొండ ఎక్కుతున్నప్పుడు తెలుసుకొని దాన్ని వదులుకోగలిగినప్పుడే ఆ మీద మెట్టి ఎక్కగలుగుతాడు. సో వదులుకోవడానికి మనిషి ఇష్టపడలేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక కాలు వేసాం ఒక మెట్టు మీద, మెట్లు ఎక్కుతుండేటప్పుడు రెండో కాలు ఆ మీద మెట్టు మీద పడుతుంది. ఇంకా మళ్ళీ వెనక కాలు మళ్ళీ ఈ మెట్టు మీదకి వచ్చో లేకపోతే ఇంకొక మెట్టు మీదకి వెళ్ళాలంటే కిందనున్న కాల్ని తీయాలి కదా. తీయకుండా ఆ మీద మెట్టు మీదకి వెళ్ళిపోవాలని మనిషి చూస్తాడు. అలాగే ఏంటంటే ఈ కింద మెట్టు మీద ఉండేదాన్ని, అంటే తన జీవితంలో తను అనుభవిస్తున్న సుఖాలు, అటాచ్మెంట్స్ లేకపోతే తనకి ఇష్టమైనవో వాటిని వదులుకోవడానికి ఇష్టపడ్డనమాట. ఇది ఇష్టపడకుండా ఆ మీదదైనా ఏదో స్థితి, ఆ ఆనంద స్థితో లేకపోతే దేశకాలాలకు అతీతమైనదో పవిత్రమైనదో ఆ స్థితి పొందితే మరి ఇంకా బ్రహ్మాండం, మరి జీవితంలో దుఃఖం ఉండదు. ఆ స్థితిని ఎలా గ్రహించాలి అని తాపత్రయపడతాడనమాట. అంటే రైట్ ఇంపాసిబుల్. కాబట్టి వదులుకోవడం అనేది తెలియాలన్నమాట. అందుకే కృష్ణమూర్తి గారు పాపం ఎంత ఆవేదన పడి, ఎంత కష్టపడి, ఎంత ఆక్రోశించి తను ఇన్ని 60 ఏళ్ల పాటు పైగా తన జీవితంలో తిరగడమే పనిగా పెట్టుకొని అందరికీ బోధించినా అది ఎందుకు మనస్సుకు ఎక్కడం లేదు? అది ఎక్కడం లేదు అని అంటే ఇదే కారణం. ఎందుకంటే మనిషి వదలనంటాడు ఏ విషయాన్ని. సో వదలనంటే అక్కడే ఉంటాడు కదా. తన ఇష్టం తనకి వదలను అని పట్టుకొని కూర్చున్నప్పుడు తను ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాడు. అది ఎలాగంటే తను మారిపోవాలనుకుంటాడు. ఒక మిలిటరీ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, అతను లెఫ్ట్ రైట్ అంటుంటే అక్కడ నిలబడి మార్చ్ చేయమంటారు, అంటే స్టాండింగ్ మార్చ్ చేయమంటే అక్కడ నిలబడి అలా కదులుతూనే ఉంటాడు ఎంతసేపు, 1 గంట 2 గంటలు ఇన్స్ట్రక్టర్ చెప్పినట్టు. అయితే ఆ మీదకి కిందకి అడుగు లేయడం వల్ల అతనైనా దూరం వెళ్ళాడా? అక్కడే మార్చింగ్ చేస్తున్నాడు, స్టాండింగ్ మార్చ్ అంతే. అదేమో ముందుకు వెళ్ళటం లేదు. కాబట్టి ఈ కదలిక పాత దాంట్లో ఉన్నంతకాలం అంటే ఏదో కదులుతున్నాడు, ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అనుకుంటాడు. కానీ మనిషి ప్రయాణం అంతా ఎక్కడికి వెళ్ళటం లేదు. పుట్టిన దగ్గర నుంచి మరణించిన వరకు ఆ తెలిసిన దాంట్లోనే మగ్గిపోతున్నాడు, తెలిసిన దాంట్లోనే కుండిపోతున్నాడు, తెలిసిన దాంట్లోనే అలాగా లీనమైపోతున్నాడు. అది వదులుకోవడం మనిషికి ఎప్పుడు సాధ్యం అవుతుందో, దాంట్లో ప్రమాదాన్ని ఎప్పుడైతే గుర్తిస్తాడో అప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్మేషన్ సాధ్యమవుతుంది. అంతవరకు ట్రాన్స్ఫర్మేషన్ అనే విషయం మర్చిపోవలసిందే. నమస్తే. కాసేపు ఉంటారు కదండి డాక్టర్ రామకృష్ణ గారు? హలో సార్, ఉంటారు కదా? కాసేపు ఉంటారు కదా? ఉంటానండి. ఉండండి. ఎవరన్నా మాట్లాడతారండి? సార్ నేను మాట్లాడండి. డౌట్ మాట్లాడండి. హలో మాట్లాడండి. హలో సార్. హలో, ఎవరండి? ఎవరు? నేను నాగిరెడ్డి మాట్లాడుతున్నాను సార్. నాగిరెడ్డి,
మాట్లాడండి మాట్లాడండి. సార్ ఇది మనం ముందు రామకృష్ణ సార్ చెప్పినట్టు వదులుకోవాలంటే అది బై జీన్స్ కష్టం. అది వదులుకోవాలని ఉంది కానీ బట్ జీన్స్ ఇప్పుడు మా మదర్ మాకు అంటే మా మదర్ జీన్స్ ఉందంటే స్వార్థాన్ని సంపాదించి పెట్టుకోవాలి మా కొడుకులు ఇట్లా అంటే నా వాళ్ళు నా సొంత వాళ్ళు మా మదర్ అట్లా అనుకుని అట్లా వచ్చింది. ఆ జీన్స్ కూడా నాకే పడినాయి. సో దాన్ని వదులుకోవాలంటే ఆ జీన్స్ అంత ఈజీనా సార్? అది అది స్మాల్ డౌట్ దానికోసం. డాక్టర్ రామకృష్ణ గారు చెప్తారా? మాట కట్ అవుతుందండి, నాకు సరిగ్గా వినబడలేదు. అది సార్ అది మారాలని ఉంటుంది సార్, కానీ అది మా మదర్ అట్లా ఫస్ట్ నుంచి అట్లా మా మదర్ జీన్స్ మాకు పడినాయి సార్. జీన్స్ అంటే ఎట్లా అంటే మా మదర్ కూడా నా కొడుకులు సంపాదించుకోవాలి, మా మదర్ ఉన్న జీన్స్ మాకు వచ్చాయి సార్. మదర్ జీన్స్ వారికి ఉన్నటువంటి జన్యు అంటే నాకు మారాలని బలంగా ఉంది కోరిక, కానీ ఆ జన్యువులు అంత శక్తి రావడం లేదు దాని నుంచి. అది ఎంతవరకు మారవచ్చు అనేది నాకు కొద్దిగా క్లారిటీ ఇస్తారని. అది మారొచ్చు అసలు అంటే నేను ఎంత ప్రయత్నం కొన్ని విషయాల్లో చాలా కష్టంగా ఉంది అసలు. అంటే నేను అనుకుంటప్పుడు మా అమ్మ నుంచి వచ్చింది ఇదని అట్లా అనుకుంటాను, బట్ అది ఇంకా ఏం చేయలేకపోతాను. ఓకే, అంటే ఇప్పుడు నాగిరెడ్డి గారికి ఈ జీన్స్ అనేవి అది చూసినట్టయితే అది జంతువుల నుంచి కూడా మనుషుల నుంచి కూడా అన్నిటి నుంచి కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకి సంప్రాప్తం అవుతూ వస్తున్నాయి. అంటే గుణాలు అనేవి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వస్తుంది. అజ్ఞానం ఎప్పటిది కాదు, దానికి ఇప్పుడు నుంచి అప్పటి నుంచి అని చెప్పలేము, ఎప్పటి నుంచో వస్తుంది అజ్ఞానం. అంటే అజ్ఞానం అంటే ఏది అవసరం లేదో అది అవసరమైన దానిగా, ఏది అవసరమో అది అవసరం లేని దానిగా, ఏది సత్యమో అది అసత్యంగా, ఏది అసత్యమో అది సత్యంగా చూసేది అజ్ఞానం. అంచేత అది జీన్స్ లో ఉండిపోయింది అనమాట మీరు అన్నట్టు. అయితే ఆ జీన్స్ కి అంటే ఆ ప్రవాహానికి ఎదురైతే జ్ఞానం, ఇది ఎదురేత, ఆ ప్రవాహంలో కొట్టుకుపోవడం కాదనమాట. కాబట్టి ఎదురేత కష్టమే, సులువని అనరు, చాలా అసాధ్యం మాత్రం కాదు. సో ఎదురేత వెళ్ళడానికి శక్తి అనేది అవసరం కదా. సో మామూలుగా ప్రవాహంలో ఈదుకొని వెళ్ళిపోతే శక్తి అవసరం లేదు, మన ప్రవాహ వేగంతోనే వెళ్ళిపోతాం. కానీ ఎదురేత చేయాలంటే అపారమైన శక్తి కావాలి దానికి. సో ఈ అపారమైన శక్తి ఎలా వస్తుంది అంటే ఎప్పుడైతే ఆ ప్రమాదాన్ని మనం చూస్తామో, ఫిజికల్ గా మనం అశక్తులమే అనుకోండి. ఏదైనా ఒక ప్రమాదాన్ని చూసినప్పుడు, ఒక ఫైర్ యాక్సిడెంటో లేకపోతే మరొకటో మన దగ్గరికి వస్తుండేటప్పుడు మనకి అస్సలు శక్తి మంచం విడిచి వెళ్ళలేని పరిస్థితిలో మనం ఉన్నా సడన్ గా పారిపోతాం బయటికి, అది వచ్చి మనల్ని ఏం చేస్తుందో అనేసి. సో ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రమాదాన్ని చూడగానే వచ్చింది. అలాగే సైకలాజికల్ గా ఆ ప్రమాదాన్ని మనం చూడలేకపోతున్నాం, ఫిజికల్ గా చూస్తున్నాం. సో మానసికంగా ఆ ప్రమాదాన్ని ఎవరైతే దర్శించగలుగుతారో శక్తి అనేది ఆటోమేటిక్ గా ఆ వ్యక్తికి లభిస్తుంది అనమాట. శక్తి అక్కడే ఉంది. కాకపోతే మనకి ఆ గత జ్ఞానం అనేది ఏం చేస్తుందంటే అలాగే చూడనివ్వదు అనమాట. సో ఆ ప్రమాదాన్ని చూడడం అంటే గత జ్ఞానం లేకుండా చూసే సమయం అది. సో గత జ్ఞానం ఏం చేస్తుందంటే అది ప్రమాదం అనేటువంటి చూడనివ్వకుండా పాత దాంట్లోనే కొనసాగడానికి ఏదో సమర్థించుకొని వెళ్ళిపోతుంది. నువ్వు అలా చేయకపోతే ఎలాగా, ఇలా చేయకపోతే ఎలాగా, ఇలాగే జీవించాలి, లేకపోతే ప్రమాదం కదా, ఎన్నెన్నో విషయాలు ఉంటాయి, ఎన్నెన్నో సిద్ధాంతాలు ఉంటాయి, ఇప్పుడు కాదులే. కాబట్టి ఏదో ఒక వాయిదా వేయటమో దాన్ని సమర్థించడమో సరిపెట్టుకోవడమో చేసి ఏదో రకంగా తారుమారు చేసి మనల్ని పాత జీవితంలోకి నొక్కి పడేస్తుంది అనమాట. కాబట్టి ఇది మనం గమనించాలి. గమనించినప్పుడు ఇది మనసు చేసే చేష్టాన్ని గమనించగలగడం ఎలాగ అవుతుందంటే మనం అటెన్షన్ లో ఉండేటప్పుడు అది మనం ఆ ఆలోచన స్రవంతిని, అంటే ఆలోచన మాటికి రిపీట్ గా వచ్చినటువంటి ఆలోచనల్ని, దాని యొక్క యాంత్రిక తత్వాన్ని, దాని యొక్క లిమిటేషన్స్ ని, ఇవన్నిటిని మనం ఆ ఎంపుడు లేని ఎరుకతో మనం చూసినట్లుగా అయితే, అసలు ఏం జరుగుతుందని చూసినట్లుగా అయితే, అప్పుడు మనకి ఒక విప్లవాత్మకమైన ఒక ఎనర్జీ ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట. అది అంతు చూస్తుంది అనమాట. ఆ ఎనర్జీ ఒకసారి క్రియేట్ అయిందంటే అది మామూలుగా వదలదు. ఈ గత జ్ఞానం
అనేది ఎంత ప్రభావితం చేస్తుందో మన మీదకి, వన్స్ దట్ రెస్పాన్సిబిలిటీ ఇస్ అవేకెండ్. సో ఎప్పుడైతే అది అవేకెన్ అయిందో చూడడం వల్ల ప్రమాదం నుంచి, ఆ రివల్యూషనరీ థింగ్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అయిందో, అది వెంటనే ఆ చర్యలో గొప్ప మార్పు, అంటే అది ఎనర్జీ అంతా కూడా పూర్తిగా మీట్ అవుతుంది. ఆ ప్రస్తుతం మీట్ అయ్యి దాన్ని మార్చే వరకు వదలదన్నమాట. ఇట్ టేక్స్ ఓవర్. అంటే అక్కడ మీరు మార్చడం అనేది కాదు, అక్కడ మీరు వదిలేస్తూ మీరు చూసినప్పుడు ఏమవుతుందంటే ద ఎనర్జీ విల్ టేక్ ఓవర్, దట్ విల్ చేంజ్. అంతేగాని మీరు మారాలని అనుకుంటే మీరు మారలేరు. కాబట్టి నేను మారాలనుకుంటే నేను మారలేను. కాబట్టి ఆ నేను నుంచి మార్పు రాదు. నేను వదిలేసిన తర్వాత పుట్టిన ఎనర్జీ అన్ఫ్రాగ్మెంటెడ్ ఎనర్జీ, దట్ ఎనర్జీ విల్ డీల్ అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెన్. ఓకే. థ్యాంక్ యూ డాక్టర్ గారు. డాక్టర్ రాజు క్వశ్చన్ ఉందండి. డాక్టర్ రాజన్ చెప్పండి. సార్ వినపడుతుందా సార్? సార్ వినపడుతుందా? డాక్టర్ రామకృష్ణ గారు వినపడుతుంది కదా? వినపడుతుంది, మాట్లాడండి. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. సార్ నాకు ఇప్పుడు సార్ మీరు ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్పేటప్పుడు మీరు ఇంటర్నల్ అబ్జర్వేషన్ గురించి, మళ్ళీ ఎలాగ మనము మన పాస్ట్ మెమరీస్ ని మనము ఎన్కౌంటర్ చేస్తాము, హౌ మనం ఆ ప్రాసెస్ లో వెళ్ళేటప్పుడు మనకి ఆ సైకలాజికల్ డెత్ అవుతుందని చెప్పారు కదా. నాకు దీనిపైన ఒక వాట్ ఈజ్ అనే పైన క్వశ్చన్ వచ్చింది సార్. అంటే పాత ప్రాసెస్ వెళ్ళేటప్పుడు ఎస్ సార్, లైక్ ప్రాసెస్ లో మనం వెళ్ళేటప్పుడు సైకలాజికల్ డెత్ జరుగుతుంది కదా. ఎస్ సార్. సో నాకు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనకి జీవితంలో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతాయి. చాలా తీవ్రంగా మనం ఇంపాక్ట్ చేస్తాయి. ఫ్యూ ఇన్సిడెంట్స్ మైట్ నాట్ ఇంపాక్ట్, అది ఒక మెకానికల్ ప్రాబ్లమ్ గా సాల్వ్ చేయొచ్చు. ఇట్లాంటి సిచ్యువేషన్ లో మనం రైట్ వాట్ ఈస్ అనేది ఏమైనా ఉంటుందా? అంటే వాట్ ఈస్ అనేది చాలా ఇన్సిడెంట్స్, రైట్ వాట్ ఈస్ ఎస్ సార్, రైట్ వాట్ ఈస్ అంటే చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా సార్ మనకి జీవితంలో. సో మనం ఏదైనా ఒక్క ఇన్సిడెంట్ ని పట్టుకొని రైట్ వాట్ ఈస్ కనే వెళ్ళి మనం ఈ అంతరింగిక ప్రయాణం చేయొచ్చా, లేకపోతే ప్రతి ఇన్సిడెంట్ కి కూడా మనం వాట్ ఈస్ అనేది చూడాలా? అంటే వాట్ ఈస్ లోని అనేది ఎప్పుడు లేదు. అంటే కొన్ని గాఢమైన వస్తాయి, కొన్ని గాఢం కాని వస్తాయి, కొన్ని తీవ్రతరమైన అవ్వచ్చు, కొన్ని తీవ్రతరం కాకపోవచ్చు. సో వాట్ ఈస్ మీద ఒక సరైన ఎరుక లేకపోతే, అంటే అటెన్షన్ అనేది లేకపోతే, సో ఆ వాట్ ఈస్ తాలూకా ప్రభావం మనస్సులో ముద్రించబడుతుంది, అది పాత జ్ఞానం అయిపోతుంది. కాబట్టి ఆ గత జ్ఞానం మళ్ళీ ప్రస్తుతాన్ని డీల్ చేస్తుంది, తనలో కలుపుకుంటుంది. కాబట్టి అక్కడ విషయం చిన్నదా పెద్దదా అనేది కాదు, కానీ ఏ విషయమైనా మనం చూసేటప్పుడు ఏమవుతుందంటే, సపోజ్ చిన్న విషయం అనుకోండి, ఎనర్జీ మీట్ అవుతుంది దాన్ని కూడా. పెద్ద విషయం అనుకోండి, సో అంత గాఢంగా ఎనర్జీ దాన్ని కూడా మీట్ అవుతుంది. సో ఏదైనా ఒక సంపూర్ణమైన శక్తి అనేది ఆ అటెన్షన్ లో ప్రభావితం అవుతుంది అనమాట. సో ఆ ప్రభావితమైన శక్తి ఏం చేస్తుందంటే ఉన్న వాటిస్ ని ఎండ్ చేయగలదు. అంతేకాకుండా ఇంకా లోతుగా వెళ్ళి వాటిస్ లో ఉండే ఇంట్రికసీస్ ని, దాంట్లో ఉండేటువంటి లోపటి తత్వాన్ని, లేకపోతే దాంట్లో ఉండేటువంటి స్టోరీని కూడా అర్థం చేసుకోగలుగుతుంది. అంచేత అది దాని మీద ఏదైనా ఒక దాని మీద స్టే చేయకుండా మనము, అంటే దాంతో ఉండడం అంటే ఏంటంటే అటెన్షన్ తో దాని నుంచి పారిపోకుండా, లేక దాంతో కొట్టుకుపోకుండా, ఈ రెండు జరగకూడదు. కొట్టుకుపోవడం జరగకూడదు వాటితో, లేదంటే దాని నుంచి పరిగెట్టి బయటికి పారిపోయి పలాయనం చేయకూడదు. కానీ వాటితో మనము స్టే చేయడం అంటే అక్కడ దాని మీద ఏ రకంగా కూడా ప్రమేయం లేని చూపదు. అక్కడ ఏ రకంగా కూడా ప్రమేయం లేనప్పుడు అక్కడి నుంచి ఒక ఎనర్జీ దాన్ని చూస్తుంది అనమాట. సో దట్ ఎనర్జీ ఈస్ అన్కంటామినేటెడ్. ఇట్ ఈస్ నాట్ బిలాంగ్ టు ది కాన్షియస్నెస్. అంటే మన కాన్షియస్నెస్ అంటే మనలో కృష్ణజీ చెప్పినట్టుగా నేను రిఫర్ చేస్తున్నది ఏంటంటే, కాన్షియస్నెస్ అంటే అక్కడ కోపము, భయము, ఇలా తెలిసిన విషయాలతో ఉన్నటువంటి చైతన్యం, ఆ మనిషి యొక్క మానసిక చైతన్యం. ఈ కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ తో డీల్ చేయటం లేదు.
సో ఈ కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆగినప్పుడు జరిగేటువంటిది ఒక అటెన్షన్ అన్నమాట. సో ఆ అటెన్షన్ అనేది ఎనర్జీ అన్నమాట. సో దట్ ఎనర్జీ డీల్స్ విత్ ఇట్. సో అలా డీల్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఏదైనా చిన్నదా పెద్దదా ఏది చూడాలని కాదు, కానీ వస్తున్న ప్రతిదీ చూస్తున్నప్పుడు ప్రతి చిన్న విషయమో అర్థం కావాలి, ప్రతి పెద్ద విషయమో అర్థం కావాలి. ఎందుకంటే చిన్నదని వదిలేస్తే అది పెద్దది అవుతుంది. హలో హలో సార్ డిస్కనెక్ట్ అయ్యారు. నేను ఓకే ఓకే. ఈ లోపల ఇంకోళ్ళు ఎవరితో మాట్లాడించిన? యా సార్, ఎస్ సార్. ఓకే, సుబ్బారావు, డాక్టర్ సుబ్బారావు మాట్లాడతారా? ఎస్ సార్. ఇప్పుడు కృష్ణప్పన్న గారు చాలా డీటెయిల్డ్ గా ఫౌండేషన్ వేశారు. జ్ఞానము, పరిజ్ఞానం మనం బ్యూటిఫుల్ వర్డ్ కొత్తది తెలుగులో పెట్టారు. అలాగే డాక్టర్ రామకృష్ణ గారు ప్రజ్ఞ అనే వర్డ్ ఉపయోగించారు. పరిజ్ఞానం ఉంటే ప్రజ్ఞ ఉండదు, ప్రజ్ఞ రావాలంటే పరిజ్ఞానం ఎండవాలి. పరిజ్ఞానంకి ప్రజ్ఞ అనే మానసిక స్థితిని పొందడం అసలు వీలు కానిది. తర్వాత సబ్జెక్టు ఈ పరిజ్ఞానము ట్రాన్స్ఫార్మేషన్. మనం అనాదిగా మనిషి ఎంతో జ్ఞానాన్ని పొందుతూనే ఉన్నాడు, టెక్నాలజికల్గా ఎంతో జ్ఞానాన్ని పొందాడు. వీఆర్ టాకింగ్ ఇన్ దిస్ మీటింగ్, పీపుల్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఆర్ జాయింట్. ఇందులో ప్రపంచంలో ఉన్న ప్రతి మూల నుంచి ఇక్కడ ఈ మీటింగ్ లో జరుగుతుంది, రియల్ టైంలో జరుగుతుంది. ఇది టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. కానీ సేమ్ టెక్నాలజీతో మనిషిని డిస్ట్రాయ్ చేయగల స్థితిలో కూడా మనిషి ఉన్నాడు, చేస్తున్నాడు కూడా. అండ్ ఇంకో ప్రాబ్లం అంటే ఎందుకు చేస్తున్నాను జస్టిఫై కూడా చేస్తున్నాడు. ఈ టెక్నాలజికల్ నాలెడ్జే కాకుండా బ్రెయిన్ తన ఇంకో జ్ఞానాన్ని కూడా చాలా జాగ్రత్తగా పోగు చేసుకుంటుంది. అది పరిజ్ఞానంలోనే సైకలాజికల్ మానసిక నాలెడ్జ్, అది రిలేషన్షిప్ లోనే పొందుతూ ఉంటాం మనం. ఆ సంబంధ బాంధవ్యాల్లో మనకు వచ్చే అనుభవాలన్నీ కూడా ఒక జ్ఞానం కింద, నాలెడ్జ్ కింద స్టోర్ అవుతుంది. ఆ నాలెడ్జ్ కింద చేరి మెమరీ కింద స్టోర్ అవుతుంది బ్రెయిన్ లో. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రతిదానికి ఇందులోంచి ఇది కాన్షియస్నెస్ ఆఫ్ అవర్ హ్యూమన్ బీయింగ్. నాలో ఉన్న కాన్షియస్నెస్ కి నీలో ఉన్న కాన్షియస్ తేడా లేదు. యు ఆర్ ది వరల్డ్ అంటాడు, మై కాన్షియస్నెస్ ఇస్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ది వరల్డ్. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాంట్లో ఉండేవన్నీ కూడా కంటెంట్స్ అన్ని కూడా మన అనుభవాలు. అవి తొనకలుగా ఉంటాయి, ఖండాలుగా ఉంటాయి. అవన్నీ కూడా అన్ని అనుభవాల సమూహం. ఆ అనుభవాల నుంచి నేను పుట్టాను. కృష్ణమూర్తి గారు ఒక చోట అంటారు, మ్యాన్ హెస్ టేకన్ రాంగ్ టర్న్ అని. అంటే అజ్ఞానము అనేది వచ్చింది, దానికి కారణం ఏంటంటే నేనని పుట్టడమే. అది ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, కానీ ఎండ్ అవడానికి ఛాన్స్ ఉందంటారు ఆయన. ఒకటి, ప్రతి దానికి ఈ నేను అనేది అది కాంప్లికేషన్ ఎలా చేస్తుందంటే, అది జ్ఞానము అనే దాంట్లో నుంచి వస్తుంది. రెస్పాన్స్ ఆఫ్ మెమరీ ఈజ్ థాట్. మనకున్న ఇన్స్ట్రుమెంట్ థాట్ ఒకటే. ఆ ఆలోచనతోటే మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను జూమ్ దీంట్లోకి వెళ్ళాలంటే నాకున్న నాలెడ్జ్ తో నేను ఐఎమ్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు దిస్ జూమ్ మీటింగ్. అలా ప్రతిదానికి నేను ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే నేను ఆన్ చేసి మాట్లాడుతున్నా. ఇవన్నీ రెస్పాన్స్ అనేది మన దైనందిక జీవితంలో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయింది. అదే మానసిక జీవితంలో, మానసిక అనే రిలేషన్షిప్ లో కూడా సేమ్ స్పందన అనేది, ప్రతిస్పందన అనేది మనకు తెలియకుండానే జరిగిపోతుంది. ఆ ప్రతిస్పందన చేసేవాడు ఎవరంటే నేను. ఆ నేను పుట్టుగా గత అనుభవాల నుంచి వచ్చింది. సో గతము అనేది రెస్పాండ్ అవుతుంది, స్పందిస్తుంది. దేనికి స్పందిస్తుంది? నీ పేరు ఏంటంటే చెప్తుంది. అలా ప్రతిదానికి స్పందన చేస్తూనే ఉంది. బట్ దైనందిక జీవితంలో, రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి. అప్పుడు ఆ ఛాలెంజ్ లో ఎవరైనా నాకు ఏదైనా ఇన్సిడెంట్ లో జెలసీ రావచ్చు, లేకపోతే వాళ్ళు భయపడితే నాకు భయం రావచ్చు, లేకపోతే ఎవరైనా చనిపోతే నేను కూడా చచ్చిపోతామని భయం రావచ్చు,
లేకపోతే ఎవరైనా ఏదైనా అంటే నేను హర్ట్ అవ్వచ్చు. ఇలాగా అవన్నీ కూడా రెస్పాండ్ అయ్యేది నేను. సో నేను ఎందుకు అలా రెస్పాండ్ అవుతుందంటే ఐఎమ్ లిమిటెడ్ మ్యాన్. ఐ ఈజ్ లిమిటెడ్ థింగ్ బికాస్ ఐ ఈజ్ ద రెస్పాన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విచ్ ఇస్ స్టోర్డ్ ఎస్ నాలెడ్జ్ ఇన్ ద మెమరీ. ఆ నాలెడ్జ్ ఎప్పుడు లిమిటెడ్ కాబట్టి ఆ లిమిటెడ్ దాంట్లో వచ్చిన టూల్ ఐ ఆర్ థాట్. ఇది టైం బేస్డ్, కాలంలోనే పుట్టింది. థాట్ కూడా కాలంలోనే పుట్టింది. నేను ప్రోడక్ట్ ఆఫ్ థాట్. నేను అనేది కాలంలోంచి పుట్టాను. అది నా కాన్షియస్నెస్ లో ఉంది. ఈ నేను అనేది ప్రతిదాన్ని స్పందిస్తున్నా, కానీ ఇది లిమిటెడ్. సో ప్రతి ఛాలెంజ్ నేను ఆ ప్రతి ఛాలెంజ్ ఇప్పుడు రాజన్ గారు అన్న వాట్ ఈజ్, ఆ వాట్ ఈజ్ అనేది నేను వెంటనే స్పందిస్తున్నా. ఎవరైనా నన్ను తిడితే నేను హర్ట్ అవుతున్నా, లేదా నాకు కోపం వచ్చి నేను తిరిగి తిడుతున్నా. సో ఆ స్పందన అనేది నాలో వచ్చింది. దానివల్ల మన జీవితం అంతా కూడా గందరగోళం అయిపోయింది, అంతా కూడా కన్ఫ్యూజన్ లో ఉంది, భయాలతో ఉంది. సో అల్ప సంతోషాలకు కూడా, అల్ప ఆనందాలకు కూడా నేను బానిసను అవుతున్నాను. అటాచ్మెంట్ వస్తుంది. లవ్ అనేది ఒకటి అనుకుంటున్నాను. ఎవరైనా నేను లవ్ చేసే ఒక వైఫ్ కానీ హస్బెండ్ కానీ వేరే వాళ్ళని చూస్తున్నారంటే నేను భయపడుతున్నాను. ఐ డిపెండ్ ఆన్ దట్. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ మేకింగ్ నా జీవితాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. సో దీనికి ఏది చేయలేమా అంటే రిలిజియన్స్ దే హావ్ ట్రైడ్. మత గ్రంథాలు, ఆర్గనైజ్డ్ రిలిజియన్స్ అన్ని కూడా అసలు పుట్టిందే వీటి కోసం. అవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి దే హావ్ గివెన్ దేర్ ఓన్ మెథడ్స్. అలాగే పొలిటికల్ రెవల్యూషన్, ఇలాగ ఎకనామిక్ రెవల్యూషన్ ఇవన్నీ కూడా మనిషిలో ఒక మనశ్శాంతిని తేడానికి, లేకపోతే ఉన్న ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి దే హావ్ గివెన్. బట్ అవన్నీ కూడా ఇంటెలెక్ట్ తో కూర్చుంది. ఇంటెలెక్ట్ ఎప్పుడు కూడా లిమిటెడ్. దానివల్ల వచ్చిన మార్పు కూడా లిమిటెడ్ గానే ఉంటుంది. దానికి సొల్యూషన్ లేదా అంటే ఇందాక రాజన్ గారు అడిగారు, వాట్ ఈజ్ మంచిది ఉంటుందా చెడ్డది ఉంటుందా అని. వాట్ ఈజ్ ఎప్పుడు కూడా గతం నుంచి వచ్చిందే. బట్ అది వాట్ ఈజ్ అనేది ఈ క్షణంలో పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఆ గతానికి చాలా లైఫ్ వచ్చింది. ఆ లైఫ్ వచ్చి అది నన్ను బాధిస్తుంది. ఎవరో మా బ్రదర్ సన్ ఫస్ట్ క్లాస్ వచ్చింది, నా సన్నికి రాలేదని నేను అసూయపడుతున్నా. ఇలాగ నన్ను ప్రతి క్షణం రిలేషన్షిప్ లో ఏదో బాధ కలిగిస్తూనే ఉంది. దాన్ని నేను ఎలా ఫేస్ చేస్తున్నాను? ఐ అనే ఎంటిటీతో. బాధపడేది నేనే, ఐ కూడా నేనే. ట్రెడిషన్ ఏమని చెప్పింది, రిలిజియన్ ఏం చెప్పింది? బాధపడకూడదు, శాంతపడు, నెమ్మదిగా సాధనతో నువ్వు తగ్గించుకో అంటున్నారు. దాంతో ట్రై చేస్తే దానికి ఎక్కడ అంతం కనబడలే. ఈ లోపల సాధన అంటే టైం ప్రాసెస్. ఆ టైం ప్రాసెస్ లో ఇంకా కొత్త బాధలు యాడ్ అవుతున్నాయి తప్ప, లైఫ్ అనేది కాంప్లికేట్ అవుతుంది తప్ప అది ఎక్కడ నాకు విముక్తి కనబడలా. అప్పుడు నాకు ప్రతి బాధకి నాకున్న కంఫర్ట్ జీవితంలో నేను మారలేను, ఎందుకంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి నేను ఒక ఎక్స్క్యూజ్ ఇచ్చి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నా. మంచి వాట్ ఈజ్ ఆర్ చెడ్డ వాట్ ఈజ్ అని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఐ డోంట్ వాంట్ టు ఫేస్ వాట్ ఈజ్. ఉన్న ఛాలెంజ్ ని ఫేస్ చేయడానికి నేను ఎన్నో తప్పించుకోవడానికి కావాల్సిన అన్ని చూసుకుంటున్నా, దారులన్నీ చూసుకుంటున్నా. బట్ రామకృష్ణ గారు చాలా నీట్ గా చెప్పారు, యూ హ్యావ్ టు ఫేస్. అది చిన్నదైనా పెద్ద అనేది లేదు. వాట్ ఈజ్ అనేది ఛాలెంజ్ ని పలాయనం చెందడానికి లేదు. ఉన్నది ఉన్నట్టు చూడగలిగే ఫేస్ చేసే ఇది కావాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ చేంజ్. ఆ చేంజ్ అనేది మస్ట్. ఎందుకంటే యు ఆర్ సఫరింగ్, యు ఆర్ ది వరల్డ్. నువ్వు సఫర్ అవుతే ప్రపంచం అంతా సఫర్ అవుతుంది. సో దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇన్ దట్ వే ఆల్సో యూ కెన్ టేక్ దట్ వర్డ్ రెస్పాన్సిబిలిటీ. సో యూ హ్యావ్ టు ఫేస్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లం. దెన్ హౌ టు సాల్వ్ దట్ ప్రాబ్లం అంటే ఆలోచన అనేది గతం నుంచి వచ్చింది. బట్ ఈ క్షణంలో మనం చేసే టూల్ ఇంకేదైనా ఉందా అంటే ఓన్లీ సెన్సెస్ ఆర్ ఆల్వేస్ ఫ్రెష్, ఆల్వేస్ న్యూ. దానికి ఎక్కడా కూడా గతం అనేది లేదు. నో కండిషనింగ్, నో టైం ప్రాసెస్. ఆ సెన్సెస్ అంటే చూడటం, వినడం అనేవి ప్రధానంగా చూస్తుంటాం. ఆ సెన్సెస్ ని మనం యాక్టివేట్ చేసి బ్రెయిన్ ని ఒక స్థితిలో ఉంచగలిగితే ఆ స్థితిలో
ఆలోచన అనేది లేకుండా చూడడం వినడమే చేయగలిగే స్థితిలో కానీ ఉంటే, చాలా కన్సర్న్ గా చాలా ప్రేమగా మనం చూడగలిగితే అప్పుడు చూడగలమా అనే ఒక స్థితి వస్తుంది. ఆ స్థితి రావాలంటే ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్, ఆర్ట్ ఆఫ్ సీయింగ్ అండ్ ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం. అందులోనే భయము, ప్లెజర్ అనే ఎంటిటీస్ ఉండకూడదు. అవి ఉన్నంత వరకు వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ అటాచ్మెంట్. తర్వాత ఇంకొకటి, ఈ ఐ అనేది ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంది కాబట్టి ఇట్ వాంట్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది సీ. ఎక్కడ మనిషి చూసి తన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకుంటారని భయపడి అది ఎప్పుడు కూడా మనిషిని తనే ఇంకొక ఎంటిటీ కింద మారి వాట్ షుడ్ బి అని పెడుతుంది. వాట్ ఈజ్ ఉన్నది వాట్ ఈజ్ అనే ఫ్యాక్ట్ దట్ ఈస్ రియల్లీ అదే మనల్ని బాధ పెడుతుంది. అది చూడనిపోయిన ఏం చేస్తుంది, వాట్ షుడ్ బి అని ఇంకో క్వశ్చన్ వేసి పలాయనం చేతిస్తుంది. అంటే ఫ్యూచర్ లోకి తీసుకెళ్ళిపోతుంది. వాట్ షుడ్ బి అంటే ఫ్యూచర్. నాకు కోపం ఉంది, ఉన్న కోపం పడకూడదు అంటే ఫ్యూచర్ లోకి వెళ్ళిపోయాం. ఎప్పుడైతే ఫ్యూచర్ లోకి వెళ్ళిపోయామో యాక్షన్ లేదు. యాక్షన్ లేని స్థితికి తీసుకొస్తుంది ఐ. అది చేసే అబ్జర్వర్ అండ్ అబ్జర్వ్డ్ అనే ఎంటిటీ అలాగే పుట్టుకొచ్చింది. తన ఉనికి కోసం అది ఉన్నది ఉన్నట్టు చూడకుండా చేస్తుంది. దానివల్ల మరొక అనుభవం చేరుతుంది. ఐ స్ట్రెంగ్తన్ అవుతుంది. మనకు మాత్రం కన్ఫ్యూజన్, కాన్ఫ్లిక్టే ఉంటుంది, మెజరీ ఉంది. దీని నుంచి విముక్తి లేదా అంటే ఇందాక చెప్పారు డాక్టర్ రామకృష్ణ గారు, మానసిక స్థితిలో అటెన్షన్ లో జాగ్రత్తగా అలర్ట్ గా ఉన్నది ఉన్నట్టు చూడగల స్థితి ఉందా? ఉన్నది ఉన్నట్టు చూడడం అనేది మనం తెచ్చిపెట్టుకుంటూ వచ్చేది కాదు. ఉన్నది ఉన్నట్టు చూసే స్థితిలో నాకు అర్థమైంది ఏంటంటే ఆలోచన ఉండదు. ఆలోచన లేదంటే గతం ఉండదు. గతం అంటే టైం లేదు, థాట్ లేదు. ఆ మానసిక స్థితిలో చూడటమే వినటమే ఉంది. అది మనం కల్టివేట్ చేస్తూ వచ్చేది కాదు. గతము వాట్ ఈజ్ అనేది మన బాధ పెడుతుంది. దాన్ని చూస్తేనే ఆలోచనతో దాన్ని విముక్తి చేయలేం అని ఎప్పుడైతే అర్థమైందో ఆ మానసిక స్థితిలో ఆ సీరియస్నెస్ మనకున్నప్పుడు ఆ మానసిక స్థితిలో చూడటం వినడమే వస్తుంది. దానికి కృష్ణమూర్తి గారు అటెన్షన్ అని పేరు పెట్టారు, సావధానత అని పేరు పెట్టారు. ఆ స్థితిలో మనం కానీ చూడగలిగితే ఆ వాట్ ఈజ్ అనేది ఫీలింగ్, దాని పేరు కూడా పెట్టకుండా చూసాం. కోపం అనేది ఒక ఫీలింగ్, ఒక సెన్సేషన్. ఆ సెన్సేషన్ ని అబ్జర్వ్ చేస్తున్నాం. మన డిస్టర్బెన్స్ అనమాట, మన మైండ్ లో ఉండే డిస్టర్బెన్స్ ని అలా గమనిస్తున్నాం. హోలిస్టిక్ గా గమనిస్తున్నాం. హోలిస్టిక్ అంటే బయటది అవుటర్ అండ్ ఇన్నర్ అనే డివిజన్ లేకుండా అటెన్షన్ లో చూడటమే ఉంటది. ఆ చూడటంలో బయటది ఉంటది, లోపలిది ఉంటది. బయట సౌండ్స్ వినపడతాయి, లోపల వచ్చే ఆలోచనలన్నీ కూడా గమనిస్తుంటాం. ఆ హోలిస్టిక్ మైండ్ తో మనం గమనించినప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. ఆ సెన్సేషన్ కి ఆలోచన జరగకపోతే అనుభవం కింద అది మారదు. అదేమవుతుంది, ఆ సెన్సేషన్ ఫ్లవరింగ్ అయి వెదరింగ్, అది డిజాల్వ్ అయిపోయి ఆ ఫ్లవర్ అంతా కూడా విచ్ఛిన్నం అయిపోద్ది. అప్పుడు వాట్ హ్యాపెన్స్, ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్ అనేది మనం తెలుసుకుంటే, అది నిజమా కాదో తెలుసుకునే స్థితిలో ఉంటే దట్ ఈస్ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ దట్ మూమెంట్. సో టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ పర్మనెంట్ గా ఉంటుంది. ఎందుకంటే మనం మళ్ళీ టైం ఫ్యాక్టర్ లోనే నివసిస్తుంటాం, కాలంలోనే నివసిస్తున్నాం. ఈ క్షణంలో నివసించేది ఆ అటెన్షన్ లోనే గమనిస్తాం. మనం ప్రతి క్షణం ఎక్స్టెన్షన్ లో ఉంటున్నామా అని ఎవరు వాళ్ళు గమనించుకుంటే అక్కడ లెర్నింగ్ అబౌట్ సెల్ఫ్ అనేది ఉంటుంది. తన గురించి తనకు తెలుసుకోవడం, స్వీయ జ్ఞానం. ఆ స్వీయ జ్ఞానం ఉన్న స్థితి ఎప్పుడు ఉంటుంది అంటే అటెన్షన్ లో ఉన్నప్పుడే ఉంటుంది. అటెన్షన్ లో ఉన్నప్పుడు అది బ్లిస్ఫుల్ స్టేట్ లో ఉంటాం. కానీ మళ్ళీ మనం ఇన్అటెన్షన్ లోకి వెళ్ళిపోతే సెల్ఫ్ అనేది మళ్ళీ చేరుతుంటది. సో ఇది నిరంతర ప్రాసెస్ కింద అయిపోద్ది, బికాస్ వి ఆర్ నాట్ అటెంటివ్ ఆల్ ది టైమ్. అచేత బట్ అవేర్నెస్ ఆఫ్ ఇన్అటెన్షన్ ఈజ్ అటెన్షన్. సో దేర్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ డైయింగ్ అండ్ లివింగ్. లివింగ్, డైయింగ్ వైల్ లివింగ్ అనే ప్రాసెస్ వస్తుంది. బట్ మనం ఇది చేస్తుంటే డెఫినెట్ గా దెర్ ఇస్ నో రికరెన్స్ ఆఫ్ సెల్ఫ్, ఎండింగ్ ఆఫ్ సెల్ఫ్. సో ఈ లెర్నింగ్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ ఎండ్లెస్ ప్రాసెస్. అది కానీ మనం అటెన్షన్ లో చేయగలిగితే పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. లేదంటే ట్రాన్స్ఫర్మేషన్ కుడ్ బి ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు
రామకృష్ణ గారు, లక్ష్మి గారు అని వైజాగ్ నుంచి ఉన్నారండి, ఆయన మాట్లాడతారా అడగండి. లక్ష్మి గారు మాట్లాడతారా మీరు? లక్ష్మి గారు మ్యూట్ లో ఉన్నారు, మీరు మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి. హలో హలో చెప్పండి. మీరు మాట్లాడతారా? మాట్లాడతాను. మాట్లాడండి. వినబడుతోందా? వినపడుతుంది. నమస్కారం అండి. వినబడుతున్నాదా? వినపడుతుంది, మాట్లాడండి. ఓకే. నాలెడ్జ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అని అండంలో జ్ఞానం, మనం ఆర్జించిన జ్ఞానం అంతా కూడానండి, మనం ఏ పని చేస్తున్నా సరే మనం ఇంతకు ముందు తెలుసుకున్న విషయాలన్నీ మనకి అవే జ్ఞాపకం వస్తుంటాయి. వాటిలోంచి అదే జ్ఞానం అనుకుని అదే దానిలోనే మనం ఎప్పుడు ఉండిపోతున్నాం. ఆర్జించిన జ్ఞానమే మనకి ముందుకు వెళ్లకుండా, అసలైన సత్యం చూడకుండా బంధిస్తుంది. అందుకని జ్ఞానం అనేది అది దాన్ని పరిజ్ఞానం అని అనండి, జ్ఞానం అనండి, ఏ పదం పెట్టినా ఈ నాలెడ్జ్ మాత్రం మనిషికి ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అయితే మనిషిలో ఎప్పుడైతే ఒక రకమైన అంతర్గతమైనటువంటి తపన మొదలవుతుందో, తన సత్య తపన అనండి, లేకపోతే తన అంతర్గతంగా తను చూసుకోగలుగుతున్న స్థితిలోనే, అంటే గతం, ఈ నాలెడ్జ్ అనేది ఇప్పుడు, జ్ఞానం అన్నది గతానికి సంబంధించింది, ఇంతకు ముందు ఆర్జించిందే ఇప్పుడు మన జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అందుకని ఇది మనిషిని సమూలంగా మార్చలేదు. ఒకసారి మనం ప్రశ్నించుకుంటే ఎన్ని చదివినా నేనేమి అలాగే ఉంటున్నాను అని వ్యక్తిలో ఎప్పుడైతే ఒక రకమైన భావన మొదలవుతుందో, ఒక రకమైన ఆంతరంగిక విప్లవం మొదలవుతుంది. అంటే ఈ జ్ఞానం నాకేమీ నన్ను చేయటం లే, లేదా నేను మారాలి అన్న భావన కూడా మనిషికి మార్పునివ్వటం లే. ఒక రకంగా మారాలి మారాలి అని మారలేకపోతున్నానే ఒక సంఘర్షణ మొదలవుతుంది. దానివల్ల శక్తి చాలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అయితే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది, ఆంతరంగిక మార్పు అన్నది సమూలంగా మనిషి మారాలంటే అది ఆ నేను అన్న సెంటర్ లేకుండా ఆ టోటల్ అటెన్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఆ సమూలమైన మార్పు సంభవం. అంటే ఒక ఆలోచనతోనో లేకపోతే ఆర్జించిన జ్ఞానంతోనో సమూలమైన మార్పు ఎప్పుడు సంభవం కాదు. వ్యక్తిలో అంతర్గత తత్వం అనే దానిలోకి వెళ్ళగలగాలి అనేటటువంటి ఒక ఆలోచనకు అతీతమైన ఒక స్థాయిలోనే ఈ సమూలమైన రాడికల్ చేంజ్ అనేది సంభవం. అంతేగాని ఇది అది దృష్టిలో పెట్టుకుని నేననే సెంటర్ పెరుగుతూనే ఉంది. ఈ నాలెడ్జ్ అనే దాంట్లో విషయ పరిజ్ఞానం ఏం చేస్తుందంటే, అంటే అయితే విషయం అక్కర్లేదా అంటే, ఇందాక మన వాళ్ళందరూ చెప్పినట్టుగా టెక్నాలజికల్ నాలెడ్జ్ అవసరమే, మామూలు అన్ని ప్రాపంచిక విషయాల్లో చాలా వరకు నాలెడ్జ్ అవసరమే, కానీ అది తన సంగతి తనకి తెలుసుకోవడానికి మాత్రం ఈ నాలెడ్జ్ అడ్డేస్తుంది. అందుకే జ్ఞానం బంధ అంటారు. అందుకని ఇటువంటి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వటం లేదు. అంతర్గతంగా విత్ టోటల్ అటెన్షన్, ఒక రకమైనటువంటి నమ్రతా భావంతో వ్యక్తి తనలోకి తాను చూస్తున్నప్పుడు మాత్రమే ఈ సమూలమైన మార్పుకి సంభవం ఉంది. ఇక్కడితో నమస్కారం. నమస్కారం అండి, థ్యాంక్స్ అండి. ప్రసాద్ గారు మాట్లాడతారా? సార్ అందరికీ నమస్కారం సార్. మనం ఇప్పటి వరకు జ్ఞానం, మనలో మార్పు గురించి మాట్లాడాము. ఒక విషయం అందరికీ స్పష్టంగా ఏమైందంటే, జ్ఞానం వల్ల మనకి ట్రాన్స్ఫర్మేషన్ లేదు అనేది అర్థమైంది. కానీ అసలు ఈ జ్ఞానం వల్ల ఏముంది, ఏం జరుగుతుంది అనేది, అంటే మానసిక పరమైన జ్ఞానం. మళ్ళీ ఇంతకుముందు అందరూ చెప్పినట్టు మానసిక పరమైన జ్ఞానంలో ఉన్న పెను ప్రమాదం ఏంటంటే, ఇది ఒక మానసిక సంఘర్షణని తీసుకొస్తుంది. అంటే ఇలా బతకాలి అనే ఒక జ్ఞానంలో ప్రమాదం ఏముంటుందంటే మానసిక సంఘర్షణ తీసుకొస్తుంది. అది ఇందాక ఒక క్వశ్చన్కి సమాధానం చెప్తా రామకృష్ణ గారు కూడా చాలా అపారమైన శక్తితో మనం చూడగలిగి ఉంటాము అని అన్నారు. ఈ అపారమైన శక్తి యొక్క దుర్వినియోగం అంతా కూడా ఈ డ్రైన్ అయిపోవటం అనేది ఈ సంఘర్షణ వల్ల జరుగుతుంది. కాబట్టి
సంఘర్షణని అర్థం చేసుకొని, అంటే ఈ మానసికపరమైన జ్ఞానం వల్ల మనకి మానసిక సంఘర్షణకి తావు ఉంది అనేది స్పష్టంగా తెలియనంత వరకు అసలు చూడటం అనేది జరగదేమో అనేది నా అవగాహన. ఎందుకంటే నేను చూడటానికి నాకు ఎనర్జీ కావాలి, మానసిక శక్తి కావాలి. ఆ శక్తి అంతా కూడా మానసిక సంఘర్షణ వల్ల నాకు దుర్వినియోగం అయిపోతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఫస్ట్ సంఘర్షణ ఈ నాలెడ్జ్ వల్ల మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ట్రాన్స్ఫర్మేషన్ ప్రివెంట్ జరగదు అనేది ఎంత వాస్తవము. ఈ మానసిక జ్ఞానం అంటే బయట నుంచి వచ్చేది కానీ నేను నాకు ఏర్పరచుకున్న జ్ఞానం నుంచి కానీ నాకు మానసిక సంఘర్షణ అనే ప్రమాదం, పెను ప్రమాదం ఉంది. ఇది దయచేసి అందరూ ఆలోచిస్తారని ఈ పాయింట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా మాట్లాడతారండి? సార్ కెన్ ఐ స్పీక్ సార్? ఏంటి విషయం, మీరు క్వశ్చనా లేదా స్టేట్మెంట్ ఇస్తారా? ఐ వాంట్ టు డిస్కస్ సార్ అంతే. మాట్లాడండి. సార్ యాక్చువల్ గా సిన్స్ చాలా మంది బాగా మాట్లాడారు అండ్ చాలా వరకు డౌట్స్ కూడా క్లియర్ అయినాయి. అండ్ నా ఒక ఇంటర్ప్రిటేషన్ రిగార్డింగ్ దిస్ నాలెడ్జ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ సార్, ఇప్పుడు మనకి ఇదివరకు డిస్కస్ చేశారు సైకలాజికల్ డెత్ గురించి, మళ్ళీ మన సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి కూడా. సో మనకి సైకలాజికల్ డెత్ లో మనం నోన్ టు అన్నోన్ వెళ్తాం అండ్ మళ్ళీ ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీలో మనకి నోన్ టు నోన్ లోనే మిగిలిపోతాం. వాట్ ఈస్ నోన్ దాని నుంచి మనం డిరైవ్ చేసుకొని వీ ట్రై టు ఇంటర్ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏముండిందంటే లైక్ ఇప్పుడు సైకలాజికల్ డెత్ అవ్వాలి అంటే నోన్ నుంచి మనం ఫ్రీ అవ్వాలి, ఫ్రీ అయ్యి మనము అన్నోన్ జర్నీ చేయాలి. సో ఈజ్ దర్ ఎనీ వే, మనకి ఏమైనా వే ఉంటుందా, స్పెసిఫిక్ వే ఉంటుందా అని ఐ హ్యాడ్ టు సెల్ఫ్ క్వశ్చన్. సో దాంట్లో చూసేటప్పటికి వాట్ ఐ ఫెల్ట్ ఈస్ దట్ బికమింగ్ అవేర్ ఆఫ్ ద నోన్ ఈజ్ ద ఓన్లీ వే టు రీచ్ ద అన్నోన్. దేర్ ఈస్ నో స్పెషల్ వే. ఆ నోన్ అనే ఫ్యాక్టర్ ని మనం ఎప్పుడైతే మనము గ్రహించగలుగుతామో అవేర్నెస్ తో, అది అన్నోన్ కి తీసుకెళ్తుంది. కానీ అక్కడ రోడ్ మ్యాప్ అనేది ఎక్కడ లేదు. దెర్ ఈస్ నో స్పెసిఫిక్ రోడ్ మ్యాప్ లైక్ నోన్ టు అన్నోన్ వెళ్ళేటప్పుడు ఇవి జరుగుతున్నాయి అనేసి there is no specific roadmap. And even JK sir also not told, he has only told that inattention is a complete attention అంటున్నారు. inattention ని మనం ఎప్పుడైతే అవేర్నెస్ కి తీసుకొస్తామో అది లీడ్ చేస్తుంది, బట్ there is no road. మన రోడ్ మ్యాప్ అనేది ఉంటుంది. దెన్ ఐ గాట్ ఎ డౌట్, లైక్ మనకి చాలా వరకు కాన్ఫ్లిక్ట్ తోనే బతుకుతాం. హ్యూమన్స్ ఆర్ లిటరలీ వి లివ్ ఇన్ కాన్ఫ్లిక్ట్స్. అండ్ ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉండేటప్పుడు మనకి కంప్లీట్ అటెన్షన్ ఎలా సాధ్యం అవుతుంది? ఎందుకంటే ప్రతిసారి మనం ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దానికి ఒక సొల్యూషన్ వెతుకుతాం. వీఆర్ హ్యాబిచుయేటెడ్ టు ఇట్. సో దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ లైక్ హౌ ఇట్ కెన్ గో. ఇప్పుడు మనము కంప్లీట్ అటెన్షన్ తీసుకురావాలి అంటే కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ఒకటి నాకు ఆ కాన్ఫ్లిక్ట్ కి ఫస్ట్ సొల్యూషన్, యూజువల్లీ న్యాచురల్ హ్యూమన్ బీయింగ్ ఒక రెస్పాన్స్, ఆ ప్రాబ్లం వచ్చిందంటే సొల్యూషన్ తీసుకున్న తర్వాత చూద్దాంలే కంప్లీట్ అటెన్షన్ అనుకుంటాం. ఇట్స్ నాట్ పాసిబుల్. దెన్ ఐ రియలైజ్ దట్ ద కాన్ఫ్లిక్ట్ కి కంప్లీట్ అటెన్షన్ రావాలి అంటే ఫస్ట్ మనలో ఈ లేబులింగ్ వెళ్ళిపోవాలి. లేబులింగ్ ఇన్ ద సెన్స్ వెన్ యూ ట్రై టు ఇంటర్ప్రిటేట్ ఏ ప్రాబ్లం, లైక్ ఈ ప్రాబ్లం ఈ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ఎప్పుడైతే మీరు జర్నీ ప్రారంభిస్తారో దాంట్లో లాంగ్వేజ్ ఇంటర్ఫియర్ అవుతుంది. ఒకసారి లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్ డాక్టర్ రాజన్ మనం వీఆర్ గోయింగ్ టు టేక్ అప్ టాక్. ఇప్పుడు నాలెడ్జ్ అండ్ కాన్ఫ్లిక్ట్ అని వేరే తీసుకుంటున్నాము, మాట్లాడదిరిగాడు. ఓకే, మళ్ళీ టైం అయిపోతుంది, 10 నిమిషాలు మనం కంప్లీట్ చేద్దాము. ఇంకెవరు మాట్లాడకపోతే నేను కృష్ణపణి గారిని మాట్లాడమని చెప్తాను. ఇంకెవరైనా ఉంటే చెప్పండి. కృష్ణపణి గారు. నమస్తే అండి, రామకృష్ణ ఎర్ర గారు. నేను కృష్ణపణి గారిని సమ్మరీ చేసేటప్పుడు నేను ఒక అంశం వివరించమని అడుగుతాను అంతే. ఆయన సమ్మరీ చేసేవాడు. ఆయన ఇప్పుడు సమ్మరీ కాదు చెప్పేది, 2-3 ముఖ్యాంశాలు మాట్లాడతారు అంతే. అందులో నా అంశం ఇంక్లూడ్ చేయగలిగితే చేయమనండి. చెప్పండి, మీ పాయింట్ చెప్పండి. నా పాయింట్ ఏంటంటే రామకృష్ణ గారు చెప్పినప్పుడు ద్విజుడు 2 సార్లు జన్మించేవాళ్ళు, మన ట్రెడిషనల్ లో ఆ ప్రాసెస్ ఉంది. ఆ ట్రెడిషన్ లోకి వెళ్ళకోకుండా దీన్ని నేను ఎలా అప్లై చేయగలను అన్నది ఆయన వివరించగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం. కృష్ణపణి గారు. థ్యాంక్ యూ అండి. మాట్లాడమంటారా? మాట్లాడండి. నీకు అంతా మన 10 నిమిషాలు ఉంది, మీరే మాట్లాడండి. సుధీర్ రెడ్డి గారి ప్రశ్నకు వద్దాము. ఇది
సంప్రదాయంలో వాడినటువంటి పదము ద్విజుడు అనేటటువంటిది రామకృష్ణ గారే ఒక రకంగా మనకు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఏంటంటే అజ్ఞానంలోంచి బయటపడడము, ఆ జ్ఞానము కలిగి ఉండడము, అది ఒక పునర్జన్మలాగా అనుకుంటే, మామూలుగా జన్మించినటువంటి ఒక వ్యక్తి అజ్ఞానంలోంచి బయటపడేటటువంటి స్థితిని కల్పించుకుని ఆ జ్ఞానోద్భవం అయ్యేటటువంటి స్థితిని చేరుకోవడము ద్విజుడు అన్నారు. ఇది మనం ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే పదాలని పట్టుకోవద్దండి. మనం మాటల్ని పట్టుకుంటే కొంచెం ప్రమాదం అవుతుందని ప్రారంభంలో కూడా చెప్పాను. ఇంతకుముందు మనం గత 10 రోజులుగా చర్చించుకుంటున్నప్పుడు కూడా ఈ పదాలకి మనం ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వకూడదండి. పదాలకి ప్రాముఖ్యత, విశ్లేషణకి ప్రాముఖ్యత ఎప్పుడైతే ఇస్తామో అది మనం అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం. డాక్టర్ రాజన్ గారికి కూడా అదే నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఈ పదాలలో పడిపోయి నోను, అన్నోను, నోన్ టు నోను, ఈ విశ్లేషణ అంతా కూడా మానసికమైనటువంటి చర్య, ప్రతిచర్య. కానీ ఈ అటెన్షన్ అని దేన్నైతే అంటున్నారో ఒక రకమైనటువంటి జాగృత అవస్థ. అది ఆ జాగృత అవస్థ అనేటటువంటిదే ట్రాన్స్ఫర్మేషన్ అని పదం పెట్టాం. ట్రాన్స్ఫర్మేషన్ ఏమిటి అని కూడా ప్రశ్నించడానికి లేదండి. అక్కడ ఏం జరుగుతుంది అనడానికి కూడా లేదండి. ఇవన్నీ కూడా మనస్సు వేసుకునేటటువంటి ప్రశ్నలు, మనస్సు చెప్పుకునేటటువంటి సమాధానాలు ఇవి. ఒకసారి గనక ఆ ప్రజ్ఞ కలిగి ఉన్నాం అనుకోండి, ఆ ఇంటెలిజెన్స్ అని, ట్రాన్స్ఫర్మేషన్ అనో, లవ్ అనండి, ఇంకోటనండి, అనేక రకాల పదాలు వాడారు కృష్ణమూర్తి గారు కూడా. ఎందుకంటే మన ఎర్ర రామకృష్ణ గారు ఇంతకుముందు చాలా స్పష్టంగా చెప్పారు, ఎంతవరకు వర్బలైజ్ చేయగలుగుతామో అంతవరకు వర్బలైజ్ చేసి వదిలేశారు ఆయన. అంటే పదజాలాన్ని ఉపయోగించి ఒక మనిషికి ఎన్ని రకాలుగా చెప్పగలుగుతారో దాదాపు ఒక 65 సంవత్సరాలు మాట్లాడి ఇక వదిలేశారు. ఇక మీ కర్మ ఇది, నేను చెప్పగలిగిందంతా చెప్పాను, ఎంతవరకు పదజాలం ఉపయోగించి పదాలను వదిలిపెట్టి వెళ్ళాల్సిన అవసరం ఉందో అదంతా చెప్పానని చెప్పారు. కాబట్టి మనం కూడా ఇక్కడ గమనించవలసింది ఏంటంటే వీఆర్ సీరియస్. ఇక్కడ ఊసిపోకుండా వచ్చి ఏదో 2 గంటలు, గంటన్నర 2 గంటలు ఇక్కడ గడపడానికి రాలేదండి. ఇక్కడ ఏంటంటే మనలో ఒక రకమైనటువంటి ఆ తీవ్రమైనటువంటి సంవేగం కలిగి ఉండాలి, ఆ జిజ్ఞాస కలిగి ఉండాలి, ఆ తపన ఉండాలి, ఆ తెలుసుకోవాలి అనేటటువంటి చాలా తీవ్రంగా ఉండాలి. ఆ తీవ్రత ఎప్పుడు వస్తుందంటే ఏ అంశాన్నైనా కూడా, ఏ చిన్న అంశమైనా, పెద్ద అంశమైనా, లేకపోతే ఏ విషయాన్నైనా కూడా విశ్లేషణను కొంచెం పక్కన పెట్టి యథాతథంగా చూడగలగాలి. లేకపోతే ఏమవుతుందంటే మనకు ఒక రకమైనటువంటి అపోహ కలుగుతుంది. నాకు చాలా బాగా అర్థమైపోయింది కృష్ణమూర్తి గారు చెప్పింది అనేటటువంటి ఒక పెద్ద అపోహ కలుగుతుంది. అదొక పెద్ద డేంజర్ అండి, అదొక చాలా పెద్ద ప్రమాదం. అది బాగా ఉందండి కృష్ణమణి గారు చెప్పారు, లేకపోతే రామకృష్ణ గారు చెప్పారు, ఇంకోటి చెప్పారు, అది పనికిరాదండి. అక్కడ మేమే అంటే నా మటుకు నేనే ఇక్కడ కొట్టుకుంటున్నాను. నా మటుకు నేనే ఎక్కడ ఈ అజ్ఞానం అనేటటువంటిది అర్థం చేసుకోవడంలోనే చాలా ప్రయత్నం జరుగుతుంది, చాలా సమయం జరుగుతుంది, కాలం అంతా కూడా దీంట్లోనే వ్యతీతం జరుగుతుంది. అంటే ఆ సీరియస్నెస్ అనేది వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి మానసిక స్థితి వస్తుంది. ఆ మానసిక స్థితి ఏంటంటే నేను అనేటటువంటిది ఏదైతే మనని గట్టిగా పట్టుకునుందో ఆ పట్టు సడలించేటటువంటి సమయం వస్తుంది. ఆ పట్టు సడలించినప్పుడు మనకు కొద్దిగా ఓహో ఇటువంటిది కూడా ఒకటి ఉంది, ఇటువంటిది కూడా ఒకటి ఉంది అనేటటువంటి ఉనికి కలుగుతుంది. ఆ జ్ఞానాన్ని ఇంకా పెంపొందించుకునేలాగా ఉండాలి. పెంపొందించుకోవడం అంటే ఏదో ప్రయత్నపూర్వకంగా ఏదో అభ్యాసంలాగానో సాధన చేస్తేనో కాదండి. అది ఈ నోన్, ఎండింగ్ ఆఫ్ ది నోన్ అంటారు ఆయన. అందుకనే ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్. మనం అన్నోన్ అనేది ఎలాగా తెలియదండి. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ గోయింగ్ ఫ్రమ్ నోన్ టు అన్నోన్. ఇట్ ఈస్ ఓన్లీ ది కేస్ ఆఫ్ ఎండింగ్ ది నోన్. ఈ గతము అనేటటువంటిది ఏదైతే ఉందో, నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం ఏదైతే ఉందో అక్కడ అంతం అవ్వాలి. ఎందుకు అంతం అవ్వాలి? ఎందుకంటే ఇక్కడ దాని యొక్క పని లేదు. అది అనవసరంగా బరువు మోస్తున్నాం. అది
ఏదైతే అవసరం లేదో ఆ బర్డెన్ అంతా మనం మోస్తున్నాము. అరే ఎందుకు మోస్తున్నాను ఇంత బరువు అనేటటువంటి ఆలోచన కలిగినప్పుడు తక్షణమే ఆ బరువు అవతల పడేస్తాం. లేకపోతే ఏమనుకుంటామంటే, ఇందాక రామకృష్ణ గారు చాలా చక్కగా చెప్పారు, ఏంటంటే ఏది అవసరం లేదో అది అవసరం అనిపిస్తుంది, ఏది అనవసరమో అది అవసరం అనిపిస్తుంది. ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు అవసరం లేదు అనవసరమైనటువంటిది అవసరంగా అనిపిస్తుంది, నిజంగా అవసరమైనటువంటిది అనవసరంగా అనిపిస్తుంది. ఈ బర్డెన్ అనేటటువంటిది ఇట్ కెన్ క్రియేట్ ఎ ఫాల్స్ రెస్పాన్సిబిలిటీ. ఫాల్స్ రెస్పాన్సిబిలిటీ ఎట్లాగంటే ప్రపంచం అంతటికి నేను బాధ్యుణ్ణి అని అనుకోవడం అనేటటువంటిది మానసికమైనటువంటి పరిస్థితి కాదండి. అది నా కుటుంబానికి బాధ్యత నేనంతా మోస్తున్నాను, నా అన్నదమ్ముల బాధ్యత మోస్తున్నాను, తల్లిదండ్రుల బాధ్యత మోస్తున్నాను. ఈ బాధ్యత కూడా ఒక ఫాల్స్ రెస్పాన్సిబిలిటీ. ఫాల్స్ రెస్పాన్సిబిలిటీ అంటే చెయ్యొద్దని కాదండి, కానీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది మనస్సు. ఈ మైండ్ అనేటటువంటిది ఇట్ గో ఆన్ గివింగ్ ఓన్లీ డిస్క్రిప్షన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్. ఈ డిస్క్రిప్షన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆగిన నాడు కృష్ణమూర్తి గారు చెప్పేటటువంటి సత్యం ఏదైతే ఉందో అది మనలో ఉద్భవించడానికి అవకాశం ఉంది. లేకపోతే ఈ ఎక్స్ప్లెనేషన్ లోనే కొట్టుకుపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని నేను అనవసరమైనటువంటి బాధ్యతను మోస్తున్నాను. ఈ అనవసరమైనటువంటిది ఏమిటి, ఎందుకు గుర్తించలేకపోతున్నాను, ఏమిటి నన్ను హర్ట్ చేసేది ఏమిటి? మాటలు ఎవరైనా ఒక మాట అంటేనో ఒక తిడితేనో, ఇంకా కృష్ణమూర్తి గారు అదే అన్నారు. ఇప్పుడు ఎవరైనా చాలా మనని పొగిడారనుకోండి, అది చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ తిట్టడం కంటే పొగడడం డేంజర్ అనేటటువంటి మనకి తెలియాలి. ఇక్కడ మనం ఏంటంటే, ఆర్ వి స్ట్రెంగ్థనింగ్ ది సెల్ఫ్ ఆర్ షాటరింగ్ ది సెల్ఫ్? ఈ స్ట్రెంగ్థనింగ్ ఈజ్ అ మోర్ డేంజరస్ థింగ్. ఈ ఈగో అనేటటువంటిది, అహంకారం అనేటటువంటిది, నేను అనేటటువంటి భావము, ఇది బలపడుతున్న కొద్దీ మనం ఆ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాము. ఇదే పరిజ్ఞానంలో అంటే నేను కల్పించుకున్నటువంటి లోకంలో ఈ రకంగా నేను జీవించుకుంటూ వెళ్తున్నాను అనేటటువంటి ప్రమాదం ఉంది. ఆ దాన్ని గుర్తించడము, అది పూర్తిగా దానికి మరణించడము, ఆ మరణం సంభవించిన తరువాత ఒక నిత్యనూతనమైనటువంటి జీవనంలోకి ఉదయించడము, అదే ద్విజత్వం. అది నిజమైనటువంటి ద్విజత్వము. కేవలము ఏదో ఉపనయనం అయినప్పుడు ద్విజుడవుతాడు, లేకపోతే ఇంకేదో చేస్తే ద్విజుడవుతాడు, ఇలాగ చెప్పలేదండి. దీని ఆంతర్యం తెలియాలి. అది అక్కడ జ్ఞానము అనేటటువంటిది ఉద్భవించాలి అంటే ఈ అజ్ఞానముని గుర్తించి, ఇది ఏమిటి ఇటువంటి అసహ్యమైనటువంటిది, దుర్భరమైనటువంటిది, చాలా నన్ను కృంగదీసేటటువంటి జీవనం ఎందుకు గడుపుతున్నాను అనేటటువంటి తీవ్రంగా తెలిస్తే తప్ప అది సాధ్యం కాదండి. అది సాధ్యము కావాలి అంటే ఈ నాలెడ్జ్ అనేటటువంటిది కానీ, కాలము కానీ, పరిజ్ఞానము కానీ, ఈ రెండు కూడా మనకి పనికిరావు అనేటటువంటిది కృష్ణమూర్తి గారు చెప్పినందుకు తెలుసుకోవడం కాదండి. కృష్ణమూర్తి గారు చెప్పినటువంటిది అది నాకు సత్యమా కాదా, అది ఏనాడైతే నాకు సత్యం అవుతుందో అప్పుడు నాకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ కోరుకోని అవసరం లేదు. ఇంకా ఏనాడైతే ఇది సత్యం అవుతుందో ఆ సత్యమే దీన్ని అంతం చేస్తుంది. ఆ సత్యమే దీన్ని అంతం చేసినప్పుడు కలిగినటువంటి స్థితిని ఆయన ఒక పేరు పెట్టారు. ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు, ఇంటెలిజెన్స్ అన్నారు, ఇంకోటి అన్నారు, లవ్ అన్నారు, కంపాషన్ అన్నారు. ఆయన అనేకమైనటువంటి పదాలు వాడవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటే లోకంలో మనకు ఉన్నటువంటిది భాష ఒకటే. ఒకళ్ళతో ఒకళ్ళు పరస్పరం ఏదైనా కూడా కమ్యూనికేట్ చేయాలంటే మనకు ఉన్నటువంటిది భాష ఒకటే. ఆ భాషని ఆధారంగా చేసుకుని వ్యవహరిస్తే ఇక్కడే ఉండిపోతాము అనేటటువంటి సత్యం కూడా మనకి తెలియాలి. తెలిస్తే అప్పుడేమవుతుందంటే ఇది అంతమవుతుంది. ఈ అంతం చేయడం ముఖ్యమండి. ది బిగినింగ్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ ది ఎండింగ్ ఆఫ్ ది నోన్ అన్నారు. బిగినింగ్ ఆఫ్ ది ఫ్రీడమ్ అది ఎక్కడ బిగిన్ అవుతుంది, ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే అది విడిగా కోరుకుంటే వచ్చేటటువంటిది కాదు, మానసికమైనటువంటి చర్య కాదు. నాకేదైతే తెలుసో, నేను దేన్నైతే నేను గతాన్ని సృష్టించుకుని దేంట్లోనైతే జీవిస్తున్నానో అది ఆ జీవనం అంతం కావాలి. పైగా ఇంకొక మనకి ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను రామకృష్ణ గారు.
మనకి చాలా సందర్భాల్లో ఒక అనుమానం ఏమొస్తుందంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ కి నా డైలీ లివింగ్ కి ఏమిటి సంబంధము? నిజంగానే ట్రాన్స్ఫర్మేషన్ అనేటటువంటిది కలిగి ఉన్నప్పుడు నేను దాన్ని నాకు ఏ రకమైనటువంటి గతము స్పృశించకుండా ఉండేటటువంటి చైతన్యానికి నా జీవితానికి ఏమిటి సంబంధము అంటే, ఒక అయస్కాంతంలో ఏ రకంగానైతే దాంట్లో ఉన్నటువంటి అణువులన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారము మారిపోతాయో, విచలవిడిగా అటగా ర్యాండమ్ గా స్కాటర్ అయినటువంటి ఆటమ్స్ అన్ని కూడా, మాలిక్యూల్స్ అన్ని కూడా ఒక మ్యాగ్నెట్ లో ఏ రకంగానైతే ఒక క్రమబద్ధం అవుతాయో, ఆ క్రమాన్ని, ఆ ఆర్డర్ ని మన జీవితంలోకి తీసుకొస్తుంది ట్రాన్స్ఫర్మేషన్. దానికి దీనికి సంబంధం ఉందా అంటే ఉంది, లేదు కూడా. ఎలాగంటే డేవిడ్ బామ్ గారు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తారు. రిలేషన్షిప్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్, 2 సమాంతర రేఖల మధ్య అవి ఎక్కడా కలవవు, అవి కానీ ఒక సంబంధం ఉంది. ఏమిటా సంబంధము? సమాంతరంగా ఉండడమే సంబంధము. వాటి మధ్య దూరము కాన్స్టెంట్ గా ఉండి సమాంతరంగా అవి వ్యవహరిస్తున్నాయి అంటేనే అది ఒక రకమైనటువంటి సంబంధము. ఆ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క ఎనర్జీ మన డైలీ లివింగ్ పైన కూడా ప్రభావితం చేస్తుంది. మన డైలీ లివింగ్ లో కూడా, మన దైనందిన జీవితంలో కూడా ఆ మార్పు అనేటటువంటిది సహజంగానే వస్తుంది, కృత్రిమంగా రాదు. మీరేదో కృత్రిమంగా జీవించిన అవసరం లేదు, ఆ సహజంగానే జరుగుతుంది. ఆ ప్రజ్ఞ అనేటటువంటిది మీకు దారి చూపిస్తుంది, అది ఒక గైడ్ లాగా యాక్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఇంకేం ఆలోచించిన అవసరం లేదు. యు ఆర్ ది ఆర్డర్. యువర్ ఇంటెలిజెన్స్ ఇస్ ఫంక్షనింగ్ అండ్ ఇట్ ఈస్ ఫంక్షనింగ్ ఇన్ యువర్ డైలీ లైఫ్ ఆల్సో. మన దైనందిన జీవితంలో కూడా అదే వ్యవహరిస్తుంది. ఈ సమాంతరం అనేటటువంటిది, ఈ రిలేషన్షిప్ అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాలు థాట్ టచ్ ఇంటెలిజెన్స్? నో, థాట్ కెనాట్ టచ్ ఇంటెలిజెన్స్, బట్ ఇంటెలిజెన్స్ కెన్ ఎఫెక్ట్ థాట్. How? Because of this relationship of being parallel to one another. ఆ రిలేషన్షిప్ ఈ థాట్ ని కూడా మాడిఫై చేస్తుంది, మన జీవితాన్ని అంతటినీ కూడా సమూలంగా మార్చేస్తుంది. ఆ సమూలంగా మార్చినప్పుడు మీరు ఏ రకంగా వ్యవహరించినా కూడా ఆ వ్యవహారం అంతా కూడా ఈ ఇంటెలిజెన్స్ అనేటటువంటి గైడెన్స్ లో జరుగుతుంది. ఇది మనం గుర్తించవలసినటువంటి అవసరం. థ్యాంక్ యూ కృష్ణమణి గారు. థ్యాంక్ యూ అండి.